నావిగేషన్ అనే యూనిట్ గురించి ప్రతి ఒక్కరు ఎవరైతే ఎస్ఐపి బేసిస్ కోర్స్ నేర్చుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ నావిగేషన్ అనే యూనిట్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒక ఇంపార్టెంట్ యూనిట్. ఇందులో లెసన్ 1 వచ్చే లోపల ఎస్ఐపి క్యూఏ అంటున్నాడు. టాపిక్ వచ్చి లెసన్ 1లో మీరు ఇప్పుడు లెసన్ 1కి వెళ్ళారంటే ఎస్ఐపి క్యూఏ అనేది ఒక టాపిక్. ఆ టాపిక్ గురించి తెలుసుకోండి, అసలు ఎస్ఐపి క్యూఏ ఏంటో తెలుసుకోండి అని చెప్తున్నాడు. సో ఎస్ఐపి క్యూఏ అంటే ఇక్కడ ఫుల్ ఫామ్ ఇచ్చున్నాడు, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. ఇదిగోండి ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇక్కడ లైనెక్స్ లో ఎస్ఫరానా ఉంది. ఎస్ఫరానా 2021 ఎస్ఫరానా సర్వర్ 2021 సిస్టమ్ ఉంది. దీనికి కనెక్ట్ అవ్వడానికి ఇదిగోండి ఇంకో సర్వర్ ఇక్కడ పెట్టినాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ సిస్టమ్ లో ఎస్ఐపి క్యూఐ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశానంటే ఈ సిస్టమ్ ఏమని పిలుస్తారంటే రెండు విధాలుగా పిలవచ్చు మనం. ప్రెజెంటేషన్ లేయర్ అని పిలుస్తారు. అంటే ఎక్కడైతే మనం ఎస్ఐపి క్యూఐ సాఫ్ట్వేర్ అంటే ఇదిగోండి క్లియర్ గా మీకు ఇక్కడ నేను రెండు సిస్టమ్లు S4D అనేది ఒక సిస్టమ్ చూపిస్తున్నాను. ఇందులో ఏంటి ఎస్ఐపి ఎస్ఫరానా సర్వర్ 2021 సిస్టమ్ ఉంది. దీనికి నేను కనెక్ట్ అవ్వడానికి ఇదిగోండి ఇంకో సిస్టమ్ పెట్టాను. ఇందులో ఏంటి ఎస్ఐపి క్యూఐ ఒక్కటే ఇన్స్టాల్ చేస్తాను. ఇందులో ఎస్ఐపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయలేదు అనుకోండి, ఓన్లీ ఎస్ఐపి క్యూఐ సాఫ్ట్వేర్ ఒకటే. ఇప్పుడు మీ ముందే రెండు ల్యాప్టాప్స్ ఉన్నాయి, ఒక డెల్ ల్యాప్టాప్ ఒక హెచ్పి ల్యాప్టాప్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూపించాను, మళ్ళీ ఇంకో విధంగా చూపిస్తాను. ఇదిగోండి ఇందులో ఏదైనా నేను ఒక సిస్టమ్ చెప్తున్నాను, ఎస్ఐపి ఎస్ఫరానా సర్వర్ అని, ఏదైనా ఓకే. 2021 ఎస్ఐపి ఎస్ఫరానా సర్వర్ 2021 ఉంది దీని లోపల. ఇప్పుడు నేను దీనికి కనెక్ట్ అవ్వడానికి ఒక సిస్టమ్ పెట్టాను, ఇంకో సిస్టమ్ పెట్టాను, దానికి కనెక్ట్ అవ్వడానికి ఇంకొక సిస్టమ్ పెట్టి ఇందులో ఏం చేస్తున్నాను, కేవలం నేను ఇందులో ఎస్ఐపి క్యూఐ ఒక్కటే ఇన్స్టాల్ చేశాను. ఎస్ఐపి క్యూఐ ఒక్కటే ఇన్స్టాల్ చేశాను కేవలం అందులో. సో ఇప్పుడు రెండిటికి ఒకే నెట్వర్క్ లో ఉంటుంది, రెండిటికి కనెక్షన్ ఉంటుంది. అంటే నేను దీని ద్వారా దీనికి కనెక్ట్ అవుతున్నాను. సో దీన్నే ప్రెజెంటేషన్ లేయర్ అని పిలుస్తారు, లేదా ఫ్రంట్ ఎండ్ సర్వర్ అని కూడా పిలుస్తారు. సో ఇదిగోండి ద ప్రెజెంటేషన్ లేయర్, లెవెల్ అన్న లేయర్ అని ఒకటే. ది ఎస్ఐపి క్యూఐ ఫుల్ ఫామ్ వచ్చి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఎనేబుల్ యూ టు ఇంటరాక్ట్ విత్ ద ఎస్ఐపి సిస్టమ్ దట్ ఆర్ బేస్డ్ ఆన్ ASAP. ఇక్కడ గుర్తు పెట్టుకోండి, కేవలము ASAP బేస్డ్ ఎస్ఐపి సిస్టమ్ ని ఇంటరాక్ట్ అవ్వంటే కనెక్ట్ అవ్వడానికి ఇప్పుడు మనం ఒక యూజర్, నేను ఒక ఫీకో పర్సన్, నా ఫ్రెండ్ ఒక SD పర్సన్. సో మేము కంపెనీలో వర్క్ చేస్తున్నాం. మేము ఇప్పుడు ASAP బేస్డ్ ఎస్ఐపి సిస్టమ్ కి కనెక్ట్ అయ్యి మేము వర్క్ చేయాలి. మేము ASAP బేస్డ్ ఎస్ఐపి సిస్టమ్ కి కనెక్ట్ అయ్యి మేము వర్క్ చేయడానికి మేము ఏం యూజ్ చేస్తామంటే ఈ ఎస్ఐపి క్యూఐ యూజ్ చేస్తాం. కంపెనీలో బేసిస్ అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తాడంటే ఇప్పుడు ఎస్ఐపి ఎస్ఫరానా సర్వర్ సిస్టమ్ కి మేము కనెక్ట్ అవ్వాలి. అందులో ఎస్ఐపి క్యూఐ ఇన్స్టాల్ చేయడు, సపరేట్ గా వేరే సిస్టమ్ లో ఎస్ఐపి క్యూఐ ఇన్స్టాల్ చేసి ఆ సిస్టమ్ మాకు యాక్సెస్ ఇస్తాడు, ఈ సిస్టమ్ కి మాకు యాక్సెస్ ఇస్తాడు. ఈ సిస్టమ్ కి మేము కనెక్ట్ అయ్యి ఇందు లోపల ఉన్న ఎస్ఐపి క్యూఐ యూజ్ చేసుకుని మేము ఎస్ఐపి ఎస్ఫరానా సర్వర్ కి కనెక్ట్ అవుతాము. సో ఏ సిస్టమ్ లో అయితే ఎస్ఐపి క్యూఐ ఇన్స్టాల్ చేశాడో ఆ సిస్టమ్ ని మనం ప్రెజెంటేషన్ లేయర్ అని పిలవాలి. కేవలము అబాప్ బేస్డ్ ఎస్ఐపి సిస్టమ్ కి కనెక్ట్ అవ్వదాని కోసమే మనం ఈ ఎస్ఐపి క్యూఐ అనేది యూజ్ చేస్తాం. జావా బేస్డ్ సిస్టమ్ కోసం కాదు, అబాప్ బేస్డ్ ఎస్ఐపి సిస్టమ్ కోసం ఒక్కటే. ది ఎస్ఐపి క్యూఐ ఇంప్లిమెంట్స్ ది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఇదంతా ఎలాగుంటదంటే ఈ ఎస్ఐపి క్యూఐ స్టైల్ ఓకే, అది పక్కన పెట్టండి. ఎస్ఐపి క్యూఐ 3 టైప్స్ ఉంటాయి. ఎస్ఐపి క్యూఐ ఫర్ విండోస్, ఎస్ఐపి క్యూఐ ఫర్ జావా, ఎస్ఐపి క్యూఐ ఫర్ HTML అని 3 టైప్స్ ఆఫ్ ఎస్ఐపి క్యూఐస్ ఉంటాయి మనకి. ఎస్ఐపి క్యూఐ ఫర్ విండోస్, ఎస్ఐపి
GUI ఫర్ జావా, SAP GUI ఫర్ HTML అని ఇలాగా 3 SAP GUIs ఉంటాయి. ఈ 3 SAP GUIs మనం యూజ్ చేసేది ASAP బేస్డ్ SAP సిస్టమ్ ని ఇంటరాక్ట్ చేయడానికంటే కనెక్ట్ అవ్వడానికి యూజరు. పేరులో SAP GUI ఫర్ జావా ఉంది కదా, అంటే జావా బేస్డ్ SAP సిస్టమ్ కి కనెక్ట్ అవ్వడానికని కన్ఫ్యూజన్ అవ్వద్దు. SAP GUI ఫర్ జావా అంటే అదొక నేమ్, GUI నేమ్. 3 types ఆఫ్ GUI లో అదొక నేమ్ అంతే. పేరులో SAP GUI ఫర్ జావా ఉంది అంటే జావా బేస్డ్ SAP సిస్టమ్ కి కనెక్ట్ అవ్వడానికని కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఈ 3 యూజ్ చేసేది కేవలం మనం ABAP బేస్డ్ SAP సిస్టమ్ కి కనెక్ట్ అవ్వడాని కోసమే ఈ 3 యూజ్ చేస్తాం. సో SAP GUI లో కూడా ఉండేది ఈ 3 types ఆఫ్ SAP GUIs. అదే ఇక్కడ చెప్పాడు, జావా బేస్డ్ SAP సిస్టమ్ కి మనం బ్రౌజర్ యూజ్ చేసి కనెక్ట్ అవుతాం. ఈ SAP GUI ఫర్ విండోస్ ఎన్విరాన్మెంట్ లో ఉంటది, అంటే విండోస్ స్టైల్ గా ఉంటది. అది C++ యూజ్ చేసి రిటర్న్ చేశారు. అంతా విండోస్ ఎన్విరాన్మెంట్ లాగే ఉంటది. సో ఇది ఒక ఎన్విరాన్మెంట్ SAP GUI ఫర్ విండోస్. అలాగే SAP GUI ఫర్ జావా. ఇంకోటి SAP GUI ఫర్ విండోస్ అన్ని ట్రాన్సాక్షన్స్ కి సపోర్ట్ చేస్తుంది. అంటే మనం SAP సిస్టమ్ లోకి లాగిన్ అయ్యి వర్క్ చేయడానికి టీ కోడ్స్ అని ఉంటాయి. ప్రతి టీ కోడ్ కి SAP GUI ఫర్ విండోస్ సపోర్ట్ చేస్తుంది. ఇంకోటి ఈ SAP GUI ఫర్ విండోస్ అనే సాఫ్ట్వేర్ విండోస్ ఎన్విరాన్మెంట్ లోనే ఇన్స్టాల్ చేయగలము. లైనక్స్, AX ఆపరేటింగ్ సిస్టమ్ వాటిలో ఇన్స్టాల్ చేయలేము. ఎందుకు ఇన్స్టాల్ చేయలేమంటే సాఫ్ట్వేర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కి అందుబాటులో ఉంది. సో అంటే ఈ SAP GUI ఫర్ విండోస్ ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఇది లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది లైనక్స్. ఈ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో నేను SAP GUI ఫర్ విండోస్ ని నేను ఇన్స్టాల్ చేయలేను. ఎందుకంటే ఆ సాఫ్ట్వేర్ డిజైన్ చేసిన సాఫ్ట్వేర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లోనే ఇన్స్టాల్ చేసేలాగా డిజైన్ చేశాడు. మనకు కూడా ఆ సాఫ్ట్వేర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లోనే ఇన్స్టాల్ చేసేలాగా అందుబాటులో ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఇది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, నేను ఇక్కడ ఇన్స్టాల్ చేయగలను SAP GUI ఫర్ విండోస్. SAP GUI ఫర్ జావా అనేది మ్యాక్ OS లో ఇన్స్టాల్ చేయొచ్చు, లైనక్స్ లో ఇన్స్టాల్ చేయొచ్చు, విండోస్ లో ఇన్స్టాల్ చేయొచ్చు. కానీ ఏంటంటే SAP GUI ఫర్ జావా అన్ని టీ కోడ్స్ కి సపోర్ట్ చేయదు, అన్ని ట్రాన్సాక్షన్స్ కి సపోర్ట్ చేయదు. SAP GUI ఫర్ HTML అంటే మనం బ్రౌజర్ నుంచి కనెక్ట్ అవుతాం. ఈ ట్రైనింగ్ లో ఇవన్నీ మనం తెలుసుకుంటాం, ఒక్కటి కూడా మిస్ చేయము. ఈ SAP GUI ఫర్ విండోస్ యూజ్ చేసి ఎలా కనెక్ట్ అవ్వాలి ABAP బేస్డ్ SAP సిస్టమ్ కి, ఈ SAP GUI ఫర్ జావా యూజ్ చేసి ABAP బేస్డ్ SAP సిస్టమ్ కి ఎలా కనెక్ట్ అవ్వాలి, ఈ SAP GUI ఫర్ HTML యూజ్ చేసి ABAP బేస్డ్ SAP సిస్టమ్ కి ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది ఈ ట్రైనింగ్ లో మనం ఖచ్చితంగా తెలుసుకుంటాం. మీ ఓన్ టైమ్స్ తో మీరు కూడా చేస్తారు. ఈ SAP GUI అనేది 3 టైప్స్ ఉంటాయి. వాటి నేమ్స్ ఏంటి అనేది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ SAP GUI ఇన్స్టాల్ చేసిన సిస్టమ్ ని ఏమని పిలుస్తారు అనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అది ఇంపార్టెంట్ పాయింట్స్. ఇదిగోండి క్లియర్ గా ఇమేజ్ ఇచ్చేసాడు. ఏమనుంది ఇందులో, ఇదిగోండి ప్రెజెంటేషన్ లేయర్ అంటున్నాడు. ఇదిగోండి నేను చెప్పాను కదా ప్రెజెంటేషన్ లేయర్. ప్రెజెంటేషన్ లేయర్ అని దేన్ని పిలుస్తారు, మీరు ఏదైతే ల్యాప్టాప్ లో SAP GUI ఫర్ విండోస్ కానీ, లేదా SAP GUI ఫర్ జావా కానీ, లేదా SAP GUI ఫర్ HTML వీటిని ఏదైతే బిల్డ్ చేసింటారో దాన్ని ప్రెజెంటేషన్ లేయర్ అంటారు. ఏ సిస్టమ్ లో అయితే మీరు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, అలాగే ఏ సిస్టమ్ లో అయితే మీరు అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ వీటిని ఇన్స్టాల్ చేసింటారో ఆ సిస్టమ్స్ ని అప్లికేషన్ లేయర్ అని పిలుస్తారు. అప్లికేషన్ లేయర్ అనొచ్చు, లేదా అప్లికేషన్ సర్వర్ అనొచ్చు. ప్రెజెంటేషన్ లేయర్ అనొచ్చు, లేదా ప్రెజెంటేషన్ సర్వర్ అని కూడా పిలవచ్చు. ఏ సిస్టమ్ లో అయితే మనము ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కానీ, లేదా అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేస్తారో దాన్ని అప్లికేషన్ లేయర్ అంటారు. ఏ సిస్టమ్ లో అయితే మనం డేటాబేస్ ఇన్స్టాల్ చేసింటామో దాన్ని డేటాబేస్ లేయర్ అంటారు. సో ఈ విధంగా
ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మీకు కంపెనీలో ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటది అనేది చెప్తున్నాడు ఇక్కడ. కంపెనీలో ఎస్ఏపి GUI ఫర్ విండోస్, ఎస్ఏపి GUI ఫర్ జావా, ఎస్ఏపి GUI ఫర్ HTML ఇన్స్టాల్ చేయడానికి, యాక్టివేట్ చేయడానికి ఒక సపరేట్ సిస్టమ్ పెడతారని మీరు తెలుసుకోండి. ఆ సిస్టమ్ లో ఎలాంటి ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిండ్రు, ఆ సిస్టమ్ లో కేవలం ఇవే ఇన్స్టాల్ చేసి ఆ సిస్టమ్ కి యూజర్ కి యాక్సెస్ ఇస్తారు. ఆ సిస్టమ్ నుంచి మనం ఏం చేస్తాం, అప్లికేషన్ సర్వర్ కి కనెక్ట్ అవుతాము. ఎందుకు అప్లికేషన్ సర్వర్ కి కనెక్ట్ అవుతామంటే, యూజర్స్ ఏ ఇన్స్టాన్స్ లో అయితే వర్క్ ప్రాసెస్ ఉంటుందో ఆ ఇన్స్టాన్స్ కే యూజర్స్ లాగిన్ అనేది కుదురుతుంది. ఏ ఇన్స్టాన్స్ లో వర్క్ ప్రాసెస్ ఉంటాయో ఆ ఇన్స్టాన్స్ లోకే యూజర్స్ లాగిన్ అనేది కుదురుతుంది. ఇప్పుడు మనకి అబాప్ బేస్డ్ ఏఎస్ అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ కొడతాం. మనము ఏఎస్ అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ కి వచ్చే లోపల ఏమేమి ఇన్స్టాన్సెస్ ఉన్నాయి మనకి, అబాప్ సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్ అని ఉంది. వీటిని ఏమని పిలుస్తారు, షార్ట్ కట్ లో ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ అని పిలుస్తారు. ఇంకోటి నెక్స్ట్ మనకి ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఉంది. దీన్ని షార్ట్ కట్ లో మనం పిఏఎస్ అని పిలుస్తాం. ఇంకోటి డేటాబేస్ ఇన్స్టాన్స్ ఉంది. ఇలాగే మనకి అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అని ఉంది. దీన్నే షార్ట్ కట్ లో ఏఎస్ అని పిలుస్తాం, అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అని. ఇంకోటి మనకి ఎంక్యూ రెప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అని ఉంది. దీన్నే షార్ట్ కట్ లో ఈఆర్ఎస్ అని పిలుస్తాము. ఓకే, ఇది ఏఎస్ అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్. ఇప్పుడు ఈ ఇన్స్టాన్స్ లో ఏ అబాప్ సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్ లోకి యూజర్స్ లాగిన్ అవ్వగలరా అవ్వలేరా అని మీరు తెలుసుకోవాలి. అబాప్ సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్ లోకి యూజర్స్ లాగిన్ అవ్వలేరు. మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు, ఇప్పుడు మీరు అబాప్ సెంట్రల్ సర్వీస్ ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోకి లాగిన్ అయి వర్క్ చేయగలరా లేదా అని అడుగుతారు. మనం లాగిన్ అవ్వలేం. మన యూజరు ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోకి లాగిన్ అవ్వలేం. ఎందుకు లాగిన్ అవ్వలేం అని అడిగితే ఈజీ ఆన్సర్ ఏంటంటే, ఏసిఎస్ ఇన్స్టాన్స్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కాదు కాబట్టి. అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపలే వర్క్ ప్రాసెస్ ఉంటాయి. ఏ ఇన్స్టాన్స్ లోపల అయితే వర్క్ ప్రాసెస్ ఉంటాయో ఆ ఇన్స్టాన్స్ లోపలికే యూజర్ లాగిన్ కుదురుతుంది. అందువల్ల నేను ఇక్కడ లాగిన్ అవ్వలేను. ఓకే, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోకి యూజర్స్ లాగిన్ కుదురుతుందా? కుదురుతుంది. ఎందుకంటే అది అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, దాని లోపల వర్క్ ప్రాసెస్ ఉంటాయి కాబట్టి ఈ ఇన్స్టాన్స్ లోపల యూజర్స్ లాగిన్ కుదురుతుంది. డేటాబేస్ ఇన్స్టాన్స్ అంటే మనం సేవ్ కోసం యూజర్స్ లాగిన్ అవుతాం కానీ వర్క్ చేయడానికి కాదు. అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో యూజర్ లాగిన్ కుదురుతుంది, ఎందుకంటే ఇది అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, దీని లోపల వర్క్ ప్రాసెస్ ఉంటాయి కాబట్టి. ఎంక్యూ రెప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో యూజర్స్ లాగిన్ కుదరదు, ఎందుకంటే అది అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కాదు కాబట్టి. అంటే ఇప్పుడు మన యూజర్స్ లాగిన్ అయ్యేది అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఈ రెండు ఇన్స్టాన్సెస్ లోనే యూజర్ లాగిన్ కుదురుతుంది. సో ఆ రెండు ఇన్స్టాన్సెస్ ని ఇన్స్టాల్ చేసిన సిస్టమ్ ని అప్లికేషన్ సర్వర్ అంటారు. ఎక్కడైతే డేటాబేస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేసామో దాన్ని డేటాబేస్ సర్వర్ అంటారు. ఇదిగోండి, మనం టాపిక్ 1 కంప్లీట్ చేసుకున్నాం. లెసన్ 1 లో ఎస్ఏపి GUI అనే టాపిక్ మనకి కంప్లీట్ అయింది. ఇప్పుడు ఎస్ఏపి లాగాన్ అనే దాని గురించి తెలుసుకుందాం. అసలు ఏంటి ఈ ఎస్ఏపి లాగాన్ అనేది తెలుసుకుంటాం. ఇక్కడ ఆ ఎస్ఏపి లాగాన్ గురించి తెలుసుకోవాలంటే ఎస్ఏపి GUI ఫర్ విండోస్. ఓకే, ఇది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు ఎస్ఏపి లాగాన్ మీకు క్లియర్ గా. ఇదిగోండి, ఎస్ఏపి లాగాన్ ఉంది చూడండి, ఇక్కడ ఎస్ఏపి లాగాన్ ఉంది. దీన్ని డబల్ క్లిక్ చేస్తే ఫాస్ట్ గా ఓకే, మనకి ఫాస్ట్ గా అది చాలా ఫాస్ట్ గా ఓపెన్ అయింది కాబట్టి మనకి చూపిస్తుంది. సో ఎస్ఏపి GUI ఫర్ విండోస్ అనేది చూపిస్తుంది. యాక్చువల్ గా స్లోగా ఓపెన్ అవుతుంది. ఇదిగోండి, ఎస్ఏపి GUI ఫర్ విండోస్ అంటే అక్కడ ఏంటి,
అక్కడ నేను ఏం చెప్తున్నానంటే మనం SAP GUI ఫర్ విండోస్ ఇన్స్టాల్ చేస్తాము. మనం SAP GUI ఫర్ విండోస్ ఇన్స్టాల్ చేశాక దాన్ని SAP లాగాన్ అంటారు. అంతే. ముందేంటి ముందేంటి చేసింది SAP GUI ఫర్ విండోస్. SAP GUI ఫర్ విండోస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాక దాని పేరుని మనం ఏమని పిలవాలంటే SAP లాగాన్ అని పిలవాలి. దాని గురించే ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు. Many of these solutions shipped by SAP can be accessed to the SAP GUI for the SAP GUI నుంచి SAP సిస్టమ్ కి యాక్సెస్ అవుతాము. ఓకే, ఇదిగోండి SAP provides another program for starting the front end SAP logon after you have called SAP logon. అదే SAP GUI for Windows ని మీరు ఇన్స్టాల్ చేశాక దాన్ని మీరు SAP logon అని పిలవాలనే చెప్తున్నాడు. ఇదిగోండి SAP logon స్క్రీన్ ఇలా ఉంటుంది. ఇదిగోండి ఇది ఒక సిస్టమ్ ఎంట్రీ, ఇది ఎస్పరానా ఎంట్రీ, ఇది నెట్ వీవర్ ఎంట్రీ, ఇది ఇంకో సిస్టమ్ ఎంట్రీ. ఇలాగా ఎంట్రీస్ ఉంటాయి మనకి, డిఫరెంట్ గా ఎంట్రీస్ అనేది ఉంటాయి. ఇదిగోండి ఈ ఇమేజ్ లో కూడా ఉన్నాయి చూడండి. ఇలాగా క్రియేట్ చేస్తారు. ఈ SAP లాగాన్ లో ఎంట్రీస్ అని ఉంటాయి. ఇప్పుడు ఈ ఎంట్రీస్ లోపల మీరు ఏ సిస్టమ్ కి కనెక్ట్ అవుతున్నారో ఆ సిస్టమ్ ఎంట్రీని క్లిక్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా డబల్ క్లిక్ చేయాలి. ఇదిగోండి అంటే ఇక్కడ మన ఎంట్రీస్ ఉంటాయి. మనం ఏ సిస్టమ్ కి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాం ఆ సిస్టమ్ సంబంధించిన ఎంట్రీని యూజ్ చేసుకుని మనం SAP సిస్టమ్ లోకి లాగిన్ అవ్వాలి. దీన్నే SAP లాగాన్ స్క్రీన్ అంటారు. ఈ స్క్రీన్ లో ఇదిగోండి ఇక్కడ ఇదొక వ్యూ. ఓకే, ఇదొక వ్యూ చూడండి, ట్రీ వ్యూ అని. దీన్ని క్లిక్ చేస్తే చూడండి ఇలా ఒక వ్యూ వచ్చింది. ఇంకోటి లిస్ట్ వ్యూ, ఇదొక వ్యూ. చూడండి రకరకాల ఎంట్రీలు పెట్టుకున్నాను చూడండి. ఇంకో ఎంట్రీ, ఇదొక ఎంట్రీ, ఇదేంటి ఇంకొక ఎంట్రీ, ఇదొక ఎంట్రీ. ఈ విధంగా మనకి ఎంట్రీస్ అనేది ఉంటాయి. అంటే మనం సెట్ చేసుకోవచ్చు మనకి ఎంట్రీ ఏ విధంగా నాకు చూపించాలనేది ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. దాన్ని వ్యూ అంటారు. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా డిఫరెంట్ వ్యూస్ అని, దాన్ని ఇది నేను థీమ్ మార్చుకున్నానండి. థీమ్ మార్చుకోవచ్చు. ఎలా మార్చుకోవచ్చు? ఈ ఐకాన్ క్లిక్ చేసి ఆప్షన్స్ క్లిక్ చేసి ఇదిగోండి ఇక్కడ విజువల్ డిజైన్ లోపల విజువల్ డిజైన్ ఇలా ఉంటుంది. విజువల్ డిజైన్ ని మనం ఎక్స్పాండ్ చేసి ఇక్కడ థీమ్ సెట్టింగ్స్ క్లిక్ చేసి ఇదిగోండి ఇక్కడ నేను SAP సిగ్నేచర్ థీమ్ పెట్టాను. ఇక్కడ క్వాజ్ థీమ్ అని సెలెక్ట్ చేసుకుని అప్లై ఓకే క్లిక్ చేసి క్లోజ్ చేయాలి. దాన్ని క్లోజ్ చేసేసి మళ్ళీ ఓపెన్ చేస్తే SAP లాగాన్ ఇదిగోండి ఇప్పుడు మనకి ఇమేజ్లు ఎలా చూపిస్తున్నాడో అలాగే ఉంది చూడండి. స్క్రీన్ ఇమేజ్లు ఎలా చూపిస్తున్నాడో మనకి స్క్రీన్ అలాగే ఉంది చూడండి. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, వర్క్ స్పేస్ వ్యూ, ఎక్స్ప్లోజర్ వ్యూ, లిస్ట్ వ్యూ, ట్రీ వ్యూ, ఇలా ఉంటుంది. వ్యూస్ మనం మార్చుకోవచ్చు. ఇదేంటంటే యాక్చువల్ గా ఇంత ముందు మేము నేర్చుకునే టైం నుంచి అందరికి ఇదే అలవాటు. మాకు ఆప్షన్స్కి వెళ్ళి ఈ SAP ఈ డ్రాప్ డౌన్ బాక్స్ క్లిక్ చేసి ఈ SAP సిగ్నేచర్ థీమ్ ఉంది కదా, ఇదే అలవాటు అందరికి. సో ఇది న్యూ మధ్యలో వచ్చిన థీమ్, 2018 ఆ టైంలో ఈ థీమ్ అనేది యూజ్ చేశారు. దాని ముందంతా అందరు SAP సిగ్నేచర్ థీమే అలవాటు. మీ ఇష్టము, యూజరు ఒకే థీమ్ ని యూజ్ చేయాలని రూల్ లేదు. మీకు ఇష్టమైన థీము, మీకు ఏ థీమ్ నచ్చితే ఆ థీమ్ ని యూజ్ చేసుకోవచ్చు. మీరే సెట్ చేసుకోవచ్చు థీమ్ అనేది. ఓకే, దాని గురించి ఇదిగోండి ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ చేసుకుని వీటిని SAP సిస్టమ్ ఎంట్రీస్ అంటారు వీటిని. ఓకే అండి, ఇదిగోండి నేను చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ ఐకాన్స్ చాలా ఇంపార్టెంట్. మనకి ఏంటంటే సింగిల్ పేపర్ సింబల్ అర్థం ఏంటంటే క్రియేట్ అన్నా ఉండొచ్చు లేదా న్యూ అన్నా ఉండొచ్చు. పెన్సిల్ సింబల్ ఉండేది ఎడిట్ అన్నా ఉండొచ్చు లేదా చేంజ్ అన్నా ఉండొచ్చు.
డస్ట్బిన్ సింబల్ అనేది డిలీట్ అనేది. ఈ ఐకాన్స్ చాలా ఇంపార్టెంట్. మనకి ఐకాన్స్ చూడగానే దాన్ని గుర్తుపట్టేలాగా మనము ఉండాలి. ఇదిగోండి, when logging to an SAP system, you are prompted to enter the user and password among the other things. ఇదిగోండి, ఇప్పుడు మనం ఇక్కడ డబుల్ క్లిక్ చేశాను కదా నేను లాగిన్ అవడానికి. ఇదిగోండి, ఇప్పుడు SAP సిస్టమ్ స్టార్ట్ చేయలేదంటే కనెక్ట్ అవ్వచ్చు. చూడండి, మనకి కనెక్ట్ అవ్వట్లేదు, ఎర్రర్ వచ్చింది. SAP సిస్టమ్ స్టార్ట్ చేయలేదు. సో లాస్ట్ క్లాస్ లో మీకు SAP సిస్టమ్ ని ఎలా స్టార్ట్ చేయాలనే చెప్పాను. మీకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తేనే ఇక్కడ మనం కనెక్ట్ అవ్వగలం, స్టార్ట్ చేయకపోతే మనం కనెక్ట్ అవ్వలేము. ఇదిగోండి, ఇప్పుడు ఎంట్రీ డబుల్ క్లిక్ చేస్తే ఇదిగోండి, ఇక్కడ మనకి లాగిన్ అవడానికి క్లయింట్ ఇవ్వాలి, యూజర్ అనేది ఇవ్వాలి, పాస్వర్డ్ ఇవ్వాలి, లాగిన్ లాంగ్వేజ్ ఇవ్వాలి. అంటే SAP సిస్టమ్ లోకి మనం లాగిన్ అవ్వాలి అంటే క్లయింట్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఎక్కడ SAP లాగిన్ లో క్లయింట్ ఇవ్వాలి, యూజర్ ఇవ్వాలి, పాస్వర్డ్ ఇవ్వాలి, లాగిన్ లాంగ్వేజ్ ఇవ్వాలి. ఈ డీటెయిల్స్ ఇస్తేనే మనం లాగిన్ అవ్వగలం, లేకపోతే లాగిన్ అవ్వలేను. ఇదిగోండి, SAP లాగిన్ లో నేను ఇప్పుడు ఈ డీటెయిల్స్ ఇవ్వాలి. కానీ కంపెనీలో ఏం చేస్తారంటే సింగిల్ సైన్ ఆన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ లో మనం చేయలేము, అది కంపెనీలో ఒక్కటే చేయగలం. సింగిల్ సైన్ ఆన్ SSO అంటారు. సో ఈ ట్రైనింగ్ లో మనం అది చేసి చూపించడం కష్టము. కంపెనీలో ఒకటే ఆ సింగిల్ సైన్ ఆన్ అనేది చేస్తారు. ఆ సింగిల్ సైన్ ఆన్ చేయటం వల్ల ఏం జరగద్దంటే ఒకసారి లాగిన్ అయిన తర్వాత మళ్ళీ లాగిన్ అవడానికి మనము ఎంట్రీ డబుల్ క్లిక్ చేయగానే కనెక్ట్ అయిపోద్ది. ఈ డీటెయిల్స్ అడగదు, ఇంకా మనల్ని అడగదు. సో అదే సింగిల్ సైన్ ఆన్ అంటారు. కానీ కంపెనీలో యాక్టివేట్ చేసేస్తారు కాబట్టి మనం ప్రతిసారి SAP సిస్టమ్ లోకి లాగిన్ అవడానికి ఈ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేయము. మనం ఒక్కసారి ఎంటర్ చేస్తాం, తర్వాత మనకి స్క్రీన్ అనేది రాదు. ఇంకా when logging on you can select a logon language supported by the SAP system. SAP system support many different language. యాక్చువల్ గా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి ఇన్స్టాలేషన్ కంప్లీట్ తర్వాత ఇన్స్టాలేషన్ చేసాము కంపెనీ సర్వర్ లో SAP S/4HANA సర్వర్ సిస్టమ్ కానీ, లేదా SAP ECC సిస్టమ్ కానీ, లేదా SAP నెట్వెబర్, ఏదైనా ప్రోడక్ట్ వర్షన్ యూజ్ చేసి మనం అడాప్ బేస్డ్ SAP సిస్టమ్ ఇన్స్టాల్ చేశాక మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ షార్ట్ కట్ లో EN అంటారు, ఇంకోటి జర్మన్ లాంగ్వేజ్ షార్ట్ కట్ లో D అంటారు. ఈ రెండు లాంగ్వేజెస్ మనకి అందుబాటులో ఉంటాయి. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక మనకి రెండు లాంగ్వేజెస్ మనకు అందుబాటులో ఉంటాయి. ఈ రెండిట్లో ఏ లాంగ్వేజ్ అన్నా మనం యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు జపనీస్ పర్సన్ వచ్చాడు, నాకు జపనీస్ లాంగ్వేజ్ చూపిస్తుంటే నాకు జపనీస్ లాంగ్వేజ్ ని ఇన్స్టాల్ చేయమంటారు. మనం బేసిస్ అడ్మినిస్ట్రేటర్ ఇన్స్టాల్ చేయాలి. అది మనకి నెక్స్ట్ నేను చెప్తాను మీకు ఆ లాంగ్వేజ్ ని ఎలా యాక్టివేట్ చేయాలన్నది. ఇంకోటి ఓకే, ఇక్కడ నెట్ వీవర్ ఉంది. ఇంకోటి ఇక్కడ చూసారా, నేను సపరేట్ గా GUI ఇన్స్టాల్ చేశాను. మీరు కూడా మీ ల్యాప్టాప్ లో ఏం చేస్తారంటే మోస్ట్లీ SAP GUI సాఫ్ట్వేర్ మీ మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 10 విండోస్ 11 ఉంటుంది కదా, అక్కడ ఇన్స్టాల్ చేసి VMware లోపల ఉన్న SAP సిస్టమ్ కి కనెక్ట్ అయ్యేలాగా ట్రై చేయండి, లేదా VMware లో కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు నేను VMware లో ఇన్స్టాల్ చేస్తాను. VMware లో మీకు నేను ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను, చాలా క్లియర్ గా అర్థం చేసుకోండి. మనం ఇప్పుడు సాఫ్ట్వేర్ డౌన్లోడ్కి వెళ్దాం. ఇదిగోండి, ఇది వెబ్సైట్ me.sap.com/software center అనేది వెబ్సైట్. సో ఇక్కడ యూజర్ ఐడి ఎంటర్ చేసి స్క్రోల్ డౌన్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి స్క్రోల్ డౌన్ చేసి కంటిన్యూ, అంటే ఆ క్రెడెన్షియల్స్ ద్వారా నేను SAP సిస్టమ్ లోకి లాగిన్ అవుతున్నాను. ఇప్పుడు ఇక్కడ ఇన్స్టాలేషన్ అండ్ అప్గ్రేడ్ ట్యాబ్స్ క్లిక్ చేసి ఇక్కడ బై కేటగిరీ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయాలి, స్క్రోల్ డౌన్ చేయాలి. ఇక్కడ SAP ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్స్ అని ఉంది, దీన్ని క్లిక్ చేయాలి.
ఇక్కడ స్క్రోల్ డౌన్, ఇదిగోండి SAP GUI ఫర్ విండోస్, దీన్ని క్లిక్ చేయాలి. ఇదిగోండి SAP GUI ఒకే ఒక వర్షన్ ఉంది. ఇంత ముందు మేము చేసేటప్పుడు 740, 720, 750, 760, 770, 780 అలా ఉండేది. ఇప్పుడు ఒకే ఒక వర్షన్ 800, దీన్ని క్లిక్ చేయాలి. ఇదిగోండి ఇన్స్టాలేషన్ అనేది క్లిక్ చేయాలి. ఒకే ఒక ఫైల్ ఉంటుంది, అది జిప్ ఫార్మాట్ లో ఉంటుంది, దాన్ని మనము డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకే ఒక ఫైల్ జిప్ ఫార్మాట్ లో ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అది డౌన్లోడ్ అయ్యాక మనకు అది జిప్ ఫార్మాట్ లో అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సాఫ్ట్వేర్ ని కాపీ చేసుకుంటున్నాను. ఓకే, అది మనకి జిప్ ఫార్మాట్ లో వచ్చింది. దీన్ని ఇప్పుడు మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేయాలంటే దాన్ని ఖచ్చితంగా ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఓకే, సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చి విన్డ్రా ఎక్స్ట్రాక్ట్ టు పర్టికులర్ ఫోల్డర్ అని నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. కంపెనీలో అయినా మన పర్సనల్ సిస్టమ్ లో అయినా ప్రాసెస్ ఇంతే, దాంట్లో మార్పు ఏమి ఉండదు, ఎక్కడైనా ఒకే ప్రాసెస్. ఓకే, ఇన్స్టాల్ అయ్యాక ఇదిగోండి దీన్ని డబల్ క్లిక్ చేసి ఈ SAP GUI ఫర్ విండోస్ అని డబల్ క్లిక్ చేసి press1 ఫోల్డర్ అని డబల్ క్లిక్ చేసి ఈ GUI ఫోల్డర్ అని డబల్ క్లిక్ చేసి విండోస్ ఫోల్డర్ అని డబల్ క్లిక్ చేసి నా ఆపరేటింగ్ సిస్టమ్ 64 బిట్ కాబట్టి Win64 ని డబల్ క్లిక్ చేసి నేను ఇక్కడ అన్ని ఇన్స్టాల్ చేయాలనుకోవట్లేదు. అన్ని ఇన్స్టాల్ చేయాలంటే సెటప్ ఆల్ క్లిక్ చేసేది. నాకు ఇక్కడ SAP GUI ఒక్కటే కావాలి, అందువల్ల ఇక్కడ నేను SAP GUI 64 సెటప్ డబల్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి క్లోజ్ చేస్తున్నాను ఫోల్డర్ ని. ఇదిగోండి ఇన్స్టాలేషన్ అనేది SAP GUI ఓపెన్ అయింది. SAP GUI ఫర్ 800, SAP GUI ఫర్ విండోస్ 800 64 బిట్ ఇన్స్టాల్. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ నాకు అన్ని వద్దు, SAP GUI ఫర్ విండోస్ ఒక్కటే కావాలి నాకు. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను, నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. డిఫాల్ట్ ఇదే లొకేషన్, మనం లొకేషన్ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇదిగోండి ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ టైంలో మనకి డెస్క్టాప్ మీద SAP లాగాన్ అనే ఒక ఐకాన్ వస్తుంది. మనకి ఇప్పుడు డెస్క్టాప్ మీద SAP లాగాన్ అనేది ఒక ఐకాన్ వస్తుంది. సేమ్ మీరు కూడా మీకు ఈ సాఫ్ట్వేర్ ఏంటి మెయిల్కి వస్తుంది. ఈ సాఫ్ట్వేర్ మెయిల్కి వస్తుంది, మీరు డౌన్లోడ్ చేసుకుని దాన్ని జిప్ ఫార్మాట్ లో వస్తుంది కాబట్టి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుని దాన్ని యూజ్ చేసుకుని 1 by 1 ఇప్పుడు మనం ఎలా చేస్తున్నామో సేమ్ కంపెనీ సర్వర్ లో కూడా అదే చేస్తాము. దాన్ని ఇక్కడ మన ట్రైనింగ్ లో మనం నీట్గా నేర్చుకుని కంపెనీ సర్వర్ లో మనం చేయమన్నప్పుడు అది చేయటం చేసేయాలి. ఇక్కడ ప్రాక్టీస్ చేసింది అక్కడ అలా చేసేస్తాం అంతే, ఇంకేం ఉండదు.
చాలా ఈజీ, సింపుల్. ఇది సింపుల్ టాపిక్, చిన్న టాపిక్, చాలా ఈజీ టాపిక్. సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది సబ్జెక్ట్. ఇదిగోండి డెస్క్టాప్ మీద ఎస్ఏపి లాగాన్ ఐకాన్ వచ్చింది చూడండి. ఇప్పుడు ఇక్కడ క్లోజ్ క్లిక్ చేయాలి. ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఇదిగోండి ఇప్పుడు ఎస్ఏపి లాగాన్ని డబుల్ క్లిక్ చేస్తున్నాను. చూడండి ఎస్ఏపి గ్యూఐ ఫర్ విండోస్ అంటుంది. కంపెనీలో మిమ్మల్ని ఎస్ఏపి గ్యూఐ ఫర్ విండోస్ ఏ వర్షన్ ఇన్స్టాల్ చేసామో దాని ప్యాచ్ లెవెల్ ఎంత చూసి చెప్పమని మనల్ని అడుగుతారు. బేసిస్ అడ్మినిస్ట్రేటర్స్ ని అడుగుతారు ఏమని, ఎస్ఏపి గ్యూఐ ఫర్ విండోస్ ఏ వర్షన్ ఇన్స్టాల్ చేసామో ప్యాచ్ లెవెల్ ఎంత ఉంది చెక్ చేసి చెప్పమని మనల్ని అడుగుతారు. అది ఎలా చెక్ చేయాలంటే ఇదిగోండి ఇక్కడ ఈ ఐకాన్ ఉంది కదా, ఈ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ అబౌట్ ఎస్ఏపి లాగాన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు మనం ఎస్ఏపి లాగాన్ ఫర్ విండోస్ ఏ రిలీజ్ 800 రిలీజ్ ప్యాచ్ లెవెల్ 0 ఉంది. ఈ డీటెయిల్స్ మనం వాళ్ళకి అప్పుడు చెప్పాలి. ఇదిగోండి థీమ్ మార్చుకోవాలంటే ఇదిగోండి ఈ ఐకాన్ క్లిక్ చేసి ఆప్షన్స్ ట్యాబ్ క్లిక్ చేయాలి. ఆప్షన్స్ క్లిక్ చేసి ఇక్కడ విజువల్ డిజైన్ ఉంది కదా, దీన్ని ఎక్స్పాండ్ చేసుకొని థీమ్ సెట్టింగ్స్ క్లిక్ చేసి ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ బాక్స్ క్లిక్ చేసి నేను ఎస్ఏపి సిగ్నేచర్ థీమ్ అనేది సెలెక్ట్ చేసుకుని అప్లై ఓకే. ఈ థీమ్ చేంజ్ అవ్వాలంటే క్లోజ్ చేయాలి ఎస్ఏపి లాగాను, మళ్ళీ ఎస్ఏపి లాగాన్ డబల్ క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. ఇదిగోండి ఓపెన్ అయింది. ఇప్పుడు థీమ్ చేంజ్ అండి. ఇదిగోండి ఈ ఐకాన్ క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ ఇదిగోండి ఈ ఐకాన్ క్లిక్ చేసి ఇదిగోండి అబౌట్ ఎస్ఏపి లాగాన్ ఇదిగోండి క్లియర్ గా. అలాగే ఇదిగోండి ఇప్పుడు సింగిల్ పేపర్ సింబల్ ఉంది, ఇక్కడ ఎలాంటి ఎంట్రీ లేదు. నాకు ఇక్కడ ఎలాంటి ఎంట్రీ లేదు, సింగిల్ పేపర్ సింబల్ ఉంది కదా. ఈ క్రియేట్ అనే బటన్ క్లిక్ చేసి కనెక్షన్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ కనెక్షన్ టైప్ అని ఉంది, ఇక్కడ డ్రాప్ డౌన్ బాక్స్ క్లిక్ చేస్తే 2 రకాల కనెక్షన్స్ అనేది ఉంది. ఒకటి ఏంటంటే కస్టమ్ అప్లికేషన్ సర్వర్, అంటే ఏంటంటే ఇండివిజువల్ ఎంట్రీ, నీ ఓన్ నీ పర్సనల్ సర్వర్, నువ్వు ఇండివిజువల్ గా ఎంట్రీ క్రియేట్ చేసుకుంటున్నావు, దాన్ని ఇండివిజువల్ ఎంట్రీ. ఇంకోటి గ్రూప్ ఆర్ సర్వర్ సెలక్షన్, అంటే గ్రూప్ అందరు కలిపి ఒక ఎంట్రీ ఉంటుంది అది. సో ఇప్పుడు ప్రెసెంట్ మనం కస్టమ్ చెప్తాను, గ్రూప్ ఆర్ సర్వర్ కూడా తర్వాత తెలుసుకుంటాం మనము ఈ ట్రైనింగ్ లో. ముందు మనం కనెక్షన్ టైప్ కస్టమ్ అప్లికేషన్ సర్వర్, అంటే ఇండివిజువల్, నాకు ఒక ఓన్ ఎంట్రీ అనేది నేను క్రియేట్ చేసుకుంటున్నాను. డిస్క్రిప్షన్ అంటే ఏంటి, ఇది టైటిల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే ఎంట్రీ క్రియేట్ చేస్తున్నాను కదా, ఆ ఎంట్రీకి ఒక నేమ్ కావాలి కదా, అంటే నేను ఎంట్రీ ఐడెంటిఫై చేయాలి. నా ఎంట్రీ నేను ఎలా ఐడెంటిఫై చేయగలను, ఒక నేమ్ ద్వారా నేను ఐడెంటిఫై చేయగలను. ఆ నేమ్ ని అక్కడ ఇస్తున్నాను నేను. ఇదిగోండి డెవలప్మెంట్ సిస్టమ్ అని ఇచ్చాను. అప్లికేషన్ సర్వర్ అంటే మీరు ఏ సిస్టమ్ కి అయితే కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారో ఆ సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్ కానీ లేదా కంప్యూటర్ నేమ్ కానీ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ విహెచ్ కాల్ ఎన్డబ్ల్యూడి సిఐ అని ఇచ్చాను, లేదా ఐపీ అడ్రస్ కూడా ఇవ్వచ్చు, అది నేను చూపిస్తాను అది కూడా. ఓకే, ఇక్కడ ఇన్స్టాన్స్ నంబర్ ఇదిగోండి, మీకు ఇందాకే చెప్పాను, ఏమని చెప్పాను, ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపలికి యూజర్ లాగిన్ కుదరదు, అందువల్ల ఏసిఎస్ ఇన్స్టాన్స్ నంబర్ ఇవ్వకూడదు. ఏ ఇన్స్టాన్స్ లోకి అయితే యూజర్ లాగిన్ కుదరతుందో ఆ ఇన్స్టాన్స్ నంబర్ ఇవ్వాలి. నా సిస్టమ్ లో 3 ఇన్స్టాన్సెస్ ఉన్నాయి,
డేటాబేస్, ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఉంది. ఇందులో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఒక్కటే అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. ఈ ఇన్స్టాన్స్ లో ఒక్కొక్కటే యూజర్ లాగిన్ కుదురుతుంది. అంటే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ 11 ఇస్తాను. సిస్టమ్ ఐడి ఏంటి? ఎండబ్ల్యూడి. ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ డీటెయిల్స్ ఇచ్చి ఫినిష్ క్లిక్ చేయాలి. ఇదిగోండి, ఇప్పుడు నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఇదంతా నీట్ గా. అడ్జస్ట్ చేసుకుని క్లోజ్ చేస్తున్నాను అంతే. అడ్జస్ట్ చేసుకున్నాక క్లోజ్ చేసి ఇదిగోండి మళ్ళీ ఓపెన్ చేస్తాను. ఎస్ఏపీలో ఒక డబల్ క్లిక్ చేసి ఇదిగోండి ఎంట్రీ రెడీగా ఉంది. ఇదిగోండి సిస్టమ్ రన్నింగ్ లో ఉంది. ఇప్పుడు నేను ఎంట్రీని డబల్ క్లిక్ చేస్తే ఇదిగోండి నాకు ఓపెన్ అయింది. ఇక్కడ దీన్ని క్లిక్ చేసుకోవాలి. సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ఓపెన్ చేసుకునేదానికి ఇదిగోండి. ఇప్పుడు నేను లాగ్ ఆఫ్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇది పెన్సిల్ సింబల్ ఎడిట్. నేను క్లిక్ చేశాను. ఇక్కడ కంప్యూటర్ నేమే కాకుండా మోస్ట్లీ ఐపీ అడ్రస్ యూజ్ చేయండి. ఎందుకంటే వేరే సిస్టంలో ఇన్స్టాల్ చేస్తాం కాబట్టి కంప్యూటర్ నేమ్ ఇస్తే తీసుకోదు. అదే సిస్టంలో ఇన్స్టాల్ చేస్తే అంతే. ఇప్పుడు క్లియర్ గా చెప్తానేనండి. మీరు VMware లో ఇన్స్టాల్ చేసినారు. మీరు VMware లోపల SAP సిస్టమ్ ని ఇన్స్టాల్ చేశారు. ఇప్పుడు నేను ఇక్కడ VMware లోపల ఇన్స్టాల్ చేస్తున్నాను SAP సిస్టమ్ ని. నేను VMware లోపల GUI ఇన్స్టాల్ చేసి కనెక్ట్ అవుతున్నాను కాబట్టి కంప్యూటర్ నేమ్ ఇస్తే తీసుకుంటుంది. అదే ఇప్పుడు మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ మీ విండోస్ 11 విండోస్ 10 లో ఇన్స్టాల్ చేశారు GUI. అక్కడి నుంచి మీరు VMware లోపల ఉన్న SAP సిస్టమ్ కి కనెక్ట్ అవ్వాలంటే కంప్యూటర్ నేమ్ ఇస్తే తీసుకోదు, IP అడ్రస్ ఇవ్వాలి. అంటే ఇక్కడ మీకు చేంజెస్ ఎలా చేయాలి, SAP లాగాన్ లో చేంజెస్ ఎలా చేయాలని చెప్తున్నాను. నేను IP అడ్రస్ ఇస్తున్నాను. ఓకే, ఇదిగోండి సార్ చెప్పాడు అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోనే యూజర్ లాగిన్ అవుతుందంట, ఏమి ACS ఇన్స్టాన్స్ లోకి లాగిన్ అవుదని నేను ట్రై చేస్తున్నాను. ACS ఇన్స్టాన్స్ నంబర్ ఇచ్చి ఓకే క్లిక్ చేశాను. ఎంట్రీ డబల్ క్లిక్ చేశాను. ఇదిగోండి కనెక్ట్ అవ్వదు. మళ్ళీ చేంజ్ 11 ఇచ్చాను. ఎంట్రీ డబల్ క్లిక్ ఇచ్చాను. ఇదిగోండి కనెక్ట్ అయింది. ఇంకోటి ఎంట్రీ డిలీట్ చేయాలంటే ఎంట్రీ సెలెక్ట్ చేసుకుని ఇదిగోండి నా మెయిన్ సిస్టమ్ లోనే చూపిస్తాను. ఇదిగోండి నా మెయిన్ సిస్టమ్ లో ఇప్పుడు నాకు ఈ ఎంట్రీ వద్దు. ఈ ఎంట్రీ డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ఎంట్రీస్ లో ఏ ఎంట్రీ అయితే మనం డిలీట్ చేయాలనుకుంటున్నాం ఆ ఎంట్రీ సెలెక్ట్ చేసుకుని డస్ట్బిన్ లాగా ఉంది కదా డిలీట్, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఎస్ క్లిక్ చేస్తే ఆ ఎంట్రీ అనేది పోయింది. చూడండి, ఈ విధంగా మనం ఎంట్రీ అనేది డిలీట్ చేసాం. నెక్స్ట్ ఇదిగోండి డబల్ క్లిక్ చేశాను. నేను లాగిన్ అవడానికి నా దగ్గర క్రెడెన్షియల్స్ ఉన్నాయి. 000 BDIC. ఓకే, మాస్టర్ పాస్వర్డ్ ఇస్తున్నాను. లాగిన్ అవడానికి నా పాస్వర్డ్ ఇస్తున్నాను. final_1234 ఎంటర్ ఇస్తున్నాను. మనం ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నాము. ఇన్స్టాలేషన్ తర్వాత ఫస్ట్ టైం నేను లాగిన్ అవుతున్నాను కాబట్టి ఓకే ఈ పాపప్ వస్తుంది. అది నేను మళ్ళీ చెప్తాను దీని గురించి మీకు. ఇప్పుడైతే జస్ట్ అర్థం చేసుకోండి. నేను ఒక కాన్సెప్ట్ చెప్పడానికి లాగిన్ అయ్యాను అంతే. చూడండి, నేను అక్కడ లాగిన్ అవడానికి క్లయింట్, యూజర్, పాస్వర్డ్, లాగిన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ యూజ్ చేసి నేను SAP సిస్టమ్ లోకి లాగిన్ అవుతున్నాను. చూడండి, ఓకే నేను లాగిన్ అయ్యాను. చూడండి, SAP సిస్టమ్ లోకి లాగిన్ అయ్యాను. ఈ స్క్రీన్ నే SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటారు. ఓకే, ఇప్పుడు నేను లాగ్ ఆఫ్, ఇది లాగ్ ఆఫ్ అండి. నేను చెప్తాను అది మళ్ళీ మీకు చాలా క్లియర్ గా. ఇప్పుడు నేను ఎంట్రీ డబల్ క్లిక్ చేశాను. మళ్ళీ ఇంకా నేను ఈ డీటెయిల్స్ ఇవ్వలేదు. కంపెనీలో అయితే సింగిల్ సైన్ ఆన్ అనే ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఆ డీటెయిల్స్ ఇవ్వలేదు. మళ్ళీ
ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం పాస్వర్డ్ మార్చుకోవచ్చు. ఎలాగా? రోజుకొక్కసారి ఇదిగోండి 000 DDIC అన్ని క్రెడెన్షియల్స్ కరెక్ట్ గా ఇవ్వాలి. కరెక్ట్ గా ఇచ్చాక ఇదిగోండి ఇక్కడ న్యూ పాస్వర్డ్ ని క్లిక్ చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ ని అంటే మీరు పాస్వర్డ్ మార్చుకోవాలనుకుంటే ఆ విధంగా నేను పాస్వర్డ్ మార్చుకుంటున్నాను. సో న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇంకోటి ఇక్కడ నేను లాగిన్ అవడానికి final_1234 అని ఇచ్చాను. నా పాస్వర్డ్ అది లాగిన్ అవడానికి. ఇక్కడ అదే పాస్వర్డ్ ఇస్తే తీసుకోదు, డిఫరెంట్ పాస్వర్డ్ ఇవ్వాలి. ఇప్పుడు కంటిన్యూ క్లిక్ చేస్తున్నాను. ఇదిగోండి పాస్వర్డ్ నేను మార్చుకున్నాను. ఇదిగోండి క్లియర్ గా కూడా చెప్తుంది పాస్వర్డ్ మీరు చేంజ్ చేసుకున్నారని. నేను ఇప్పుడు మళ్ళీ లాగ్ ఆఫ్ అయిపోతున్నాను. మళ్ళీ డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఇదిగోండి మళ్ళీ లాగిన్ అవడానికి డీటెయిల్స్ ఎంటర్ చేశాను. మళ్ళీ ఇప్పుడు నేను పాస్వర్డ్ మార్చుకునేదానికి న్యూ పాస్వర్డ్ అని క్లిక్ చేశాను. ఇక్కడ క్లియర్ గా చెప్తాను చూడండి, యూ కెన్ చేంజ్ యువర్ పాస్వర్డ్ ఓన్లీ వన్స్ ఏ డే. రోజుకి ఒక్కసారే మీరు పాస్వర్డ్ మార్చుకోగలరు అని చాలా క్లియర్ గా మనకి చెప్తుంది అది. ఆ విధంగా మనము రోజుకి ఒకసారి కావాలంటే మన యూజర్ యొక్క పాస్వర్డ్ మనం మార్చుకోవచ్చు. ఇదిగోండి దాని గురించి. On the logon screen, you also have the option for using the new password button to change a password at most 1 per day. ఇది దాని గురించి. ఇదేంటి, మీరు లాగిన్ అవడానికి మీకు ఇంగ్లీష్, జర్మన్ లాంగ్వేజ్ అందుబాటులో ఉంటాయి. ఆ రెండిట్లో ఏదో ఒక లాంగ్వేజ్ యూజ్ చేసుకోమని చెప్పడానికి ఆ పారాగ్రాఫ్. ఇంకోటి ఇక్కడ చూడండి, ది SAP సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కెన్ ఇంక్లూడ్ ఎడిషనల్ టెస్ట్ ఆన్ ది లాగాన్ స్క్రీన్. సో ఇక్కడ చూడండి, నా S4NS సర్వర్ కి నేను డబుల్ క్లిక్ చేస్తే ఇదిగోండి ఇన్ఫర్మేషన్ ఉంది చూడండి, టెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది చూడండి ఇక్కడ. అదే ఇక్కడికి వెళ్ళానంటే, నా VMware లోపలికి వెళ్ళానంటే ఎంట్రీ డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ టెస్ట్ ఇన్ఫర్మేషన్ లేదు చూడండి. ఈ టెస్ట్ ఇన్ఫర్మేషన్ మనమే సెట్ చేయాలి. బేసిస్ అడ్మినిస్ట్రేటర్సే కంపెనీలో వాళ్ళకి ఆ టెస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు ఆ టెస్ట్ ఇన్ఫర్మేషన్ ని మనం సెట్ చేయాలి. అది ఎలా చేయాలనేది నేను ఈ ట్రైనింగ్ లో మీకు చెప్తాను. ఒక 3 క్లాసెస్ తర్వాత మీకు చెప్తాను ఆ టెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎలా చేయాలనేది. ఇప్పుడు చేయటం కుదరదు, అందువల్ల ఇప్పుడు చెప్పలేకపోతున్నారు. మనకి నెక్స్ట్ పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ అనేది ఉంటాయి. ఆ స్టెప్స్ అయ్యాకే ఇది చెప్పగలను. అందుకని మీకు లాస్ట్ టాపిక్ లో స్టాప్ చేసేటప్పుడు మనం సిస్టమ్ మెసేజ్ పెట్టాలి ఇవన్నీ ఉంది కదా, అదొక టాపిక్ చెప్పాలి. అలాగే ఇక్కడ కస్టమ్ టెస్ట్ అనేది కూడా మన పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ తర్వాత మనం డిస్కస్ చేసుకోవాలి. ఇదిగోండి ఇంకోటి, మనం SAP సిస్టమ్ లోకి లాగిన్ అయ్యాం. ఇన్ దిస్ కోర్స్ 1 లాగిన్ టు ద SAP సిస్టమ్. మీరు SAP సిస్టమ్ లోకి లాగిన్ అయ్యాక మీరు చాలా సెక్షన్స్ ఓపెన్ చేసుకోవచ్చు ఒకేసారి. ఎన్ని సెక్షన్స్ ఓపెన్ చేసుకోవచ్చు అనేది ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తాను. ముందుగా నేను S4NS సర్వర్కి వెళ్తున్నాను. నేను S4NS సర్వర్ కి లాగిన్ అవుతున్నాను. నేను S4NS సర్వర్ కి లాగిన్ అయ్యాను. న్యూ సెక్షన్ అన్నాం కదా, న్యూ విండో. ఇదిగోండి ఇక్కడ ఒక విండో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టీ కోడ్ ఓపెన్ చేశాను. ఇదిగోండి ఇది టీ కోడ్. ఇదంతా మీకు చెప్తాను. ఇదిగోండి న్యూ విండో ఓపెన్ చేయడానికి ఇదిగోండి ఇది ఐకాన్ న్యూ GUI విండో క్లిక్ చేశాను. ఇదిగోండి ఇక్కడ విండో 1 లో ఉన్నాం మనము. విండో 1. ఇదిగోండి ఇప్పుడు విండో 2 కూర్చాం మనం. 2 విండోలు ఓపెన్ చేసాం. ఇంకో వేలో కూడా మనం ఓపెన్ చేయొచ్చు. ఇదిగోండి సిస్టమ్ న్యూ GUI విండో. అలా కూడా మనం న్యూ GUI విండో అనేది ఓపెన్ చేయొచ్చు. అంటే విండోస్ ఓపెన్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మన బ్రౌజర్ ఓపెన్ చేసాము, బ్రౌజర్ ఓపెన్ చేసి న్యూ ట్యాబ్ అలా ఓపెన్ చేసుకుంటాం కదా, అలాగే ఇక్కడ కూడా న్యూ GUI విండోస్. ఇదిగోండి ఇలాగా నేను ఓపెన్ చేస్తున్నాను. ఇదిగోండి 4 మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. 5 మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. 6 ఎన్ని స్క్రీన్స్, ఎన్ని విండోస్? 1 2 3 4 5 6.
ఆర్ అని కూడా ఇదిగోండి మనం ఇక్కడ ఏ విండోలో ఉన్నాం, 4th విండోనా 5th విండోనా అనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఇదిగోండి ఇంకో విండో నేను ఓపెన్ చేస్తున్నాను. 7 ఇంకో విండో ఓపెన్ చేస్తున్నాను. 8 ఇలా విండోస్ ఓపెన్ అవుతూ ఉన్నాయి చూడండి. అంటే దీనికి ఒక లిమిట్ ఉంటుంది ఎన్ని విండోస్ ఓపెన్ చేయాలనేది. ఇప్పుడు మనం VMware లో ఉన్న ఇంకో సిస్టమ్, ఇది నెట్ వీవర్ సిస్టమ్, ఈ సిస్టమ్కి వచ్చాను చూడండి. నెట్ వీవర్ అనే సిస్టమ్కి వచ్చాను. ఇదిగోండి నేను ఒకసారి పాస్వర్డ్ రాంగ్ ఎంటర్ చేశాను కదా, ఒకసారి పాస్వర్డ్ రాంగ్ ఎంటర్ చేసి మళ్ళీ కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేశాను. ఇది చెప్తుంది నాకు ఒకసారి మీరు ఒక అటెంప్ట్ లో రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేశారని పాపప్ లో నాకు ఇంటిమేట్ చేస్తుంది. కంటిన్యూ చేయాలి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ న్యూ విండో, ఒక విండోలో ఉన్నాం మనము. ఇంకో విండో ఓపెన్ చేద్దాం. ఇంకో విండో, ఇంకో విండో, ఇంకో విండో. ఎన్ని 5 ఓపెన్ చేసాం. ఇప్పుడు 6ది 6 ఓపెన్ చేసాం. 6 విండోస్ ఓపెన్ చేసాము. ఇప్పుడు 7th విండో ట్రై చేస్తున్నాం. ఇదిగోండి మాక్సిమం నంబర్ ఆఫ్ SAPQA సెక్షన్స్ రీచ్. మీరు 6 విండోలే ఓపెన్ చేయగలరు, 6 విండోసే ఓపెన్ చేయగలరు అని ఉంది. ఇక్కడ కూడా చూడండి నేను చాలా విండోస్ ఓపెన్ చేసేసాను. కానీ నెట్ వీవర్కి వచ్చే లోపల 6 విండోస్, ఇక్కడికి వచ్చే లోపల విండోస్ ఎక్కువ ఉన్నాయి ఎస్వరానాకి. అంటే మనం విండోస్ మనం సెట్ చేసుకోవచ్చు. ఎన్ని విండోస్ నేను ఓపెన్ చేయాలి, ఎన్ని విండోస్ ఓపెన్ చేయకూడదు అనేది మనం సెట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇది మీకు పోను మీకు చెప్తాను ఎలా సెట్ చేసుకోవాలి, ఎన్ని విండోస్ ఓపెన్ చేయాలి, ఎన్ని విండోస్ ఓపెన్ చేయకూడదు అనేది. మనకు ఒక ఆప్షన్, ఈ ప్రొఫైల్స్ అనేది ఉంటుంది. ఇది తెలిసినప్పుడు మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఈ టాపిక్ అప్పుడు మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో దాని గురించి ఇక్కడ ఇదిగోండి ఈ లాగిన్ రిస్ట్రిక్షన్ అనేది మనం ఈ నోట్ చూసి లాగిన్ రిస్ట్రిక్షన్ అనేది పెట్టుకోండి అని చెప్తున్నాను. టెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇలా ఉంటుంది. ద యూజర్ డేటా ఇన్ SAP సిస్టమ్స్ ఇస్ కాల్డ్ ది యూజర్ మాస్టర్ రికార్డ్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రొఫెషనల్ వే మనం ఏమంటాము, SAP సిస్టమ్ లో మనం వర్క్ చేసింది ఏమంటాము, యూజర్ డేటా అని పిలుస్తాం మనమైతే మన లాంగ్వేజ్ లో. కానీ ప్రొఫెషనల్ వేలో SAP సిస్టమ్ లోపల యూజర్ డేటాని యూజర్ మాస్టర్ రికార్డ్ అని పిలుస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి. సో యూజర్ డేటా అని పిలవకూడదు, యూజర్ మాస్టర్ రికార్డ్ అని పిలవాలి ప్రొఫెషనల్ వేలో. యూజర్ మాస్టర్ రికార్డ్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద SAP సిస్టమ్ ఫర్ ఈచ్ క్లయింట్. ఇంకోటి ఇక్కడ నేను క్లయింట్ 000లో లాగిన్ అయ్యి నేను వర్క్ చేశాను. ఇదిగోండి ఈ సిస్టమ్ లో నేను ఏ క్లయింట్ లో ఉన్నాను, 000 క్లయింట్ లో లాగిన్ అయ్యి వర్క్ చేస్తున్నాను. అదే ఎస్వరానాకు వచ్చే లోపల ఇక్కడ నాకు 100 క్లయింట్ కూడా ఉంది. ఇక్కడ కూడా నేను 000 లాగిన్ అయ్యాను, కానీ నాకు ఇక్కడ 100 క్లయింట్ లో కూడా ఉంది. ఇప్పుడు నేను ఏ క్లయింట్ అయితే నేను లాగిన్ అయ్యి నేను వర్క్ చేశానో ఆ యూజర్ మాస్టర్ రికార్డు ఆ క్లయింట్ లోపలే ఉంటుంది, వేరే క్లయింట్ లోపల ఉండదు. ఇప్పుడు నేను 100 క్లయింట్ లో లాగిన్ అయ్యి నేను ఈ రోజు అంతా వర్క్ చేసి డేటా సేవ్ చేస్తే ఆ డేటా అంతా, ఆ యూజర్ మాస్టర్ రికార్డ్ అంతా 100 క్లయింట్ లోపల ఉంటుంది, 000 క్లయింట్ లోపల ఉండదు. ఆ విధంగా దిస్ మీన్స్ దట్ యూ కెన్ లాగ్ ఆన్ టు ద క్లయింట్స్ వేర్ యువర్ యూజర్ మాస్టర్ రికార్డ్ ఎగ్జిస్ట్. మనకి ఏ క్లయింట్ లో అయితే యూజర్ క్రియేట్ చేసింటారో ఆ క్లయింట్ లోపలే మనం యూజర్ లాగిన్ అనేది కుదురుతుంది. ఇప్పుడు 000 క్లయింట్ ఉంది, 100 క్లయింట్ లో ఉంది. ఇప్పుడు మీకు ఒక యూజర్ ఇచ్చాను, మీకు 000 క్లయింట్ లోకి లాగిన్ అయ్యేదానికి, 100 క్లయింట్ లోకి లాగిన్ అవ్వడానికి మీకు ఒక యూజర్ క్రియేట్ చేసి ఇచ్చాను. ఆ యూజర్ ద్వారా మీరు 100 క్లయింట్ లోనే లాగిన్ అవ్వగలరు, కానీ ఆ యూజర్ యూజ్ చేసి 000 క్లయింట్ లో లాగిన్ అవ్వలేదు. ఎందుకు? 000 క్లయింట్ లో మీ యూజర్ ని నేను క్రియేట్ చేయలేదు. 000 క్లయింట్ లో మీ యూజర్ మాస్టర్ రికార్డ్ లేదు కాబట్టి మీరు 000 క్లయింట్ లో లాగిన్ అవ్వలేరు. మీకు 100 క్లయింట్ లో యూజర్ మాస్టర్ రికార్డ్ అంటే యూజర్ ని క్రియేట్ చేశాను కాబట్టి మీరు 100 క్లయింట్ లోనే లాగిన్ అవ్వగలరు. లేదు నేను 2 క్లయింట్ లో నేను లాగిన్ అవ్వాలంటే మీరు 000 క్లయింట్ లో కూడా యూజర్ క్రియేట్ చేసుకోవాలి, 100 క్లయింట్ లో కూడా యూజర్ క్రియేట్ చేసుకోవాలి. అప్పుడే మీరు 2 క్లయింట్ లో లాగిన్ కుదురుతుంది. చేంజ్ ద పాస్వర్డ్ చెప్పేశాను, ఫస్ట్ టైం లాగిన్ అయిన. ఇంకోటి
అది ఇది తర్వాత చెప్తాను, ఇప్పుడు మనకి కుదరదు. ఇది కూడా మీకు ఇదేంటంటే మల్టిపుల్ లాగాన్స్ అంటారు. సరే ఇప్పుడు చెప్తాను, ఇది కూడా తర్వాత చెప్తాను, ఇప్పుడు అవసరం లేదు. ఇది యూజర్ క్రియేట్ చేసినప్పుడు చెప్తాను. మల్టిపుల్ లాగాన్స్, ఒక న్యూ యూజర్ క్లయింట్ లో క్రియేట్ చేసి ఫస్ట్ టైం లాగిన్ అయ్యేటప్పుడు పాస్వర్డ్ మార్చుకోమంటుంది, దాని గురించి. మనం ఫస్ట్ టైం లాగిన్ అయినప్పుడు పాస్వర్డ్ మార్చుకోవాలి, మల్టిపుల్ లాగాన్స్ అనేది. ఇంకా స్క్రీన్ స్ట్రక్చర్ కు వచ్చే లోపల, వన్స్ యూ హ్యావ్ లాగాన్ సక్సెస్ఫుల్లీ ది ఇనిషియల్ స్క్రీన్ ఆఫ్ ది ఎస్ఏపి సిస్టమ్ అపియర్స్. ది స్క్రీన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్. ఒకసారి మీరు సక్సెస్ఫుల్ గా లాగిన్ అయితే, మీరు లాగిన్ అయిన స్క్రీన్ ని ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అని పిలుస్తారు. ఈ స్క్రీన్ లో ఇదిగోండి ఎక్స్ట్రాకి వెళ్తే ఇలాగా, టు చేంజ్ ద ఇనిషియల్ స్క్రీన్ ఎస్ఏపి ఈజీ యాక్సెస్, ఎక్స్ట్రాస్, అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఫర్మేషన్, ఎక్స్ట్రాస్, అడ్మినిస్ట్రేషన్ ఇన్ఫర్మేషన్ ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో అక్కడికి వెళ్ళండి అంటున్నాడు. సో ఇక్కడ డీటెయిల్స్ ఉంటది, మనము ఏమేం చేయగలము అంటే మొత్తం. అంటే ఇక్కడికి ఎందుకు వెళ్ళమన్నాడు ఏంటిదంటే, ఇక్కడ దేని గురించి ఇన్ఫర్మేషన్ ఉందంటే చాలా క్లియర్ గా ఇక్కడ మనము ఇమేజ్ పెట్టుకోవచ్చు. ఈ స్క్రీన్ లో మనం ఓన్ గా ఇమేజ్, ఇది నాకు ఒక ఇమేజ్ లోగోనో ఒకటి పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. దాని గురించి అక్కడికి వెళ్ళి అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని ఫాలో అయ్యి ఇదిగోండి పెట్టుకున్నారు. చూడండి ఇమేజ్ ఉంది, చూడండి ఎస్ఏపి ఈజీ అసిస్టెంట్ లో. ఈ విధంగా మీరు కూడా పెట్టుకోవచ్చు. ఆ విధంగా మీరు సెట్ చేసుకోవాలంటే ఈ అడ్మినిస్ట్రేషన్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్తే ఎలా సెట్ చేసుకోవాలి ఈ ఇమేజ్ అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాన్ని ఫాలో అయ్యి దాన్ని క్లియర్ గా సెట్ చేసుకోమని మనకు చెప్తున్నాడు. ఇంక ఇదిగోండి ఒకసారి మనం లాగిన్ అయ్యామంటే ఇదిగోండి ఇక్కడ దీన్ని టీ కోడ్ బాక్స్ అంటారు, ట్రాన్సాక్షన్ కోడ్ బాక్స్ అంటారు దీన్ని. అంటే మన ఎస్ఏపి సిస్టమ్ లో ఏ ప్రోగ్రామ్ ఓపెన్ చేయాలన్నా టీ కోడ్స్ యూజ్ చేస్తాం. ఈ ట్రాన్సాక్షన్ కోడ్ బాక్స్ లో ఒక టీ కోడ్ ఎంటర్ చేస్తున్నాను, వీటి గురించి మీకు తర్వాత పోన్ మీకు తెలుస్తాయి. ఓకే, ఇప్పుడు ఇదిగోండి ఇలాంటి బాక్స్ గురించి ఇక్కడ మీకు చెప్తున్నాడు. ఇదిగోండి ఈ పైన ఉన్నాయన్ని మెనూ బార్ అని చెప్తున్నాడు. అంటే ఉండండి, ఈ సెక్షన్స్ అన్ని క్లోజ్ చేసేస్తాను. ఇదిగోండి ఇవన్నీ మెనూ బార్ అని చెప్తున్నాడు మనకి. ఇదిగోండి ఇది టైటిల్ బార్. ఇదిగోండి ఇక్కడ ఈ బాక్స్ అంతా టైటిల్ బార్. ఇక్కడ మీరు ఏ టీ కోడ్ లో ఓపెన్ అయ్యారో, ఏ ప్రోగ్రామ్ ఓపెన్ అయ్యారో దానికి సంబంధించిన టైటిల్ చూపిస్తుంది ఇక్కడ. ఇదిగోండి కమాండ్ ఫీల్డ్, దీన్నే టీ కోడ్ బాక్స్ అంటారు లేదా కమాండ్ ఫీల్డ్ అని కూడా పిలుస్తారు. ట్రాన్సాక్షన్ కోడ్ బాక్స్ అంటారు లేదా కమాండ్ ఫీల్డ్ అంటారు. ఇక్కడే మనం ప్రోగ్రామ్ ఓపెన్ చేయడానికి టీ కోడ్స్ ఎంటర్ చేస్తాం. టీ కోడ్ నే ట్రాన్సాక్షన్ కోడ్ అంటాం. ట్రాన్సాక్షన్ కోడ్ అంటాము. దీన్నే షార్ట్ కట్ లో మనం ఏం చేస్తామంటే టీ కోడ్ అని పిలుస్తుంటాం, టీ కోడ్ అని. సో ఇది కమాండ్ ఫీల్డ్, ఈ బాక్స్ లోనే మనం టీ కోడ్స్ ఎంటర్ చేస్తాం. అది ఈ ఎస్ఏపి ఈజీ ఈ స్క్రీన్ కాదు, ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్, అది మీకు పోన్ తెలుస్తుంది. ఇది ఫంక్షనల్ బార్స్, ఇక్కడ చేంజ్ ఇది ఫంక్షనల్ బార్స్, ఈ చేంజ్ ఐకాన్స్ ఉన్నాయి కదా అది. ఇంకా స్టేటస్ బార్, ఇది స్టేటస్ బార్. ఇక్కడ మీరు మీ ఎస్ఏపి సిస్టమ్ ఐడి ఏంటి, ఏ క్లయింట్ లో మీరు లాగిన్ అయ్యారు, ఎన్ని స్క్రీన్స్, ఏ స్క్రీన్ లో మీరు ఉన్నారు, మీ సిస్టమ్ యొక్క కంప్యూటర్ నేమ్ ఏంటి, ఆ డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది. వీటిని ట్యాబ్స్ అంటారు. ఇదిగోండి ఇలాగా, ఇది డాక్యుమెంటేషన్ ట్యాబ్ అంటారు, అడ్రస్ ట్యాబ్ అంటారు, లాగన్ డేటా ట్యాబ్ అంటారు, ఇలాగ ట్యాబ్స్ అంటారు వీటిని. ఇదిగోండి ఇక్కడ సెక్యూరిటీ పాలసీ దగ్గర
ఎంటీ ఉంది కదా, దీన్ని ఇన్పుట్ ఫీల్డ్ అంటారు. యూజర్ గ్రూప్ ఇన్పుట్ ఫీల్డ్ అంటారు. సెక్యూరిటీ పాలసీ ఇన్పుట్ ఫీల్డ్ అంటారు. ఇది ఇదిగోండి ఇలా క్లిక్ చేసేదాన్ని దీన్ని డ్రాప్ డౌన్ బాక్స్ అంటారు. డ్రాప్ డౌన్ బాక్స్ అని పిలుస్తారు. మనం ఏదైనా సేవ్ చేసామంటే మనకి ఇక్కడ వస్తుంది సేవ్ క్యాన్సిల్ అలాగా. దాని గురించి ఇక్కడ చెప్తున్నాడు సిస్టమ్ ఫంక్షన్ బార్. ఈ విధంగా ఉంటది మనకి. ప్రోగ్రామ్ లోకి లాగిన్ అయ్యాక మనకి డ్రాప్ డౌన్ బాక్సెస్ అనేది ఉంటాయి, ఇన్పుట్ ఫీల్డ్ అనేది ఉంటాయి, ట్యాబ్ పేజెస్ అనేది ఉంటాయి. ఇదిగోండి బటన్ కూడా ఉంది. ఇదిగోండి ఈ విధంగా బటన్స్ ఉంటాయి, డ్రాప్ డౌన్ బాక్సెస్ ఉంటాయి, ఈ విధంగా ఇన్పుట్ ఫీల్డ్ అని ఉంటాయి. వీటిని ఇన్పుట్ ఫీల్డ్స్ అని పిలవాలి. ఇది ఇన్పుట్ ఫీల్డే. సో బటన్స్ ఉంటాయి, డ్రాప్ డౌన్ బాక్స్ ఉంటాయి, ట్యాబ్స్ ఉంటాయి, ఇదిగోండి స్టేటస్ బార్ ఉంటాయి, టైటిల్ బార్ ఉంటది, మెనూ బార్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ స్క్రీన్ ఇలా ఉంటది అనేది మనకి చెప్తున్నాడు. ప్రతి స్క్రీన్ మాక్సిమం అలా ఉంటదని మనకి క్లియర్ గా చెప్తున్నాడు. ఇదిగోండి కమాండ్ ఫీల్డ్ ఉంటది, మీకు మెనూ బార్ ఉంటది, సిస్టమ్ ఫంక్షన్ బారు, టైటిల్ బారు, స్టేటస్ బార్ ఉంటది, చెక్ బాక్సెస్ ఉంటాయి, రేడియో బటన్, ట్యాబ్ పేజెస్ ఇలాగ చాలా ఉంటాయి అనేది మీకు చాలా క్లియర్ గా చెప్తున్నాడు. ఇప్పుడు నేను ఇక్కడ లాగిన్ అయ్యాను కదా, నన్ను కంపెనీలో అడుగుతారు ఏమని, నువ్వు ఏ టీ కోడ్ లో లాగిన్ అయ్యావు, ఏ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో లాగిన్ అయ్యావు చెప్పని అడిగినప్పుడు సిస్టమ్ స్టేటస్కి వెళ్ళి ఇక్కడ మనం చూసి చెప్పొచ్చు. ఇదిగోండి ఏ సర్వర్ లో మనం లాగిన్ అయ్యామంటే ఈ డీటెయిల్స్ ఇవ్వాలి. ఏ సర్వర్ లో మనం లాగిన్ అయ్యామని, ఏ టీ కోడ్ ఓపెన్ చేసామంటే ఇదిగోండి ఇది చూసి చెప్పాలి. దాని గురించి ఇక్కడ యూ కెన్ స్టార్ట్ అప్లికేషన్స్ డైరెక్ట్లీ బై ఎంటరింగ్ ద టీ కోడ్ ఇన్ ద కమాండ్ ఫీల్డ్. డైరెక్ట్ గా మీరు కమాండ్ ఫీల్డ్ లో టీ కోడ్ ఎంటర్ చేసేసి మీరు స్టార్ట్ చేయొచ్చు. యూ కెన్ హైడ్ అండ్ షో ద ఫీల్డ్ బై చూసింగ్ ద స్మాల్ ట్రయాంగిల్ రైట్ ఆన్ ది కమాండ్ ఫీల్డ్. సో ఇదేంటంటే ఈ లైన్ ఏం చెప్తున్నాడంటే ఈ కమాండ్ ఫీల్డ్ ని ఇదిగోండి ఈ ఐకాన్ క్లిక్ చేసి క్లోజ్ చేయొచ్చు, కమాండ్ ఫీల్డ్ ని అన్హైడ్ చేసుకోవచ్చు, హైడ్ చేయొచ్చు, అన్హైడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. యూ కెన్ ఫైండ్ ద టీ కోడ్ ఫర్ ది అప్లికేషన్ సర్వర్ ఇన్ ద మెనూ. సో ఇదిగోండి ఇక్కడ నుంచి కూడా ఈ ఫంక్షనల్ సోల్ ఏం చేస్తారంటే ఈ ఫంక్షనల్ మాడ్యూల్స్ వాళ్ళు టీ కోడ్స్ డైరెక్ట్ గా ఇక్కడ ఎంటర్ చేయకుండా ఇదిగోండి ఇక్కడ నుంచి కూడా టీ కోడ్స్ ఎంటర్ చేసేస్తారు. ఈ ఎక్స్పాండ్ చేసి డైరెక్ట్ గా ప్రోగ్రామ్ ఓపెన్ చేసేస్తారు. ఆ విధంగా కూడా అది కూడా నేను చెప్తాను మీకు ఎలా ఓపెన్ చేయాలని. వాటి గురించి మెనూ బారు, స్టేటస్ బారు, వాటి గురించి ఎక్స్ప్లెయిన్. ఇదిగోండి లాగ్ ఆఫ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఇదిగోండి నేను ఇక్కడ లాగ్ ఆఫ్ అవుతున్నాను, క్లిక్ చేశాను, లాగ్ ఆఫ్ అవుతాను అంటే నా యూజర్ బయటకు వచ్చే వర్క్ అయిపోయింది, నా యూజర్ ని లాగౌట్ చేయాలనుకుంటున్నాను, లాగ్ ఆఫ్ క్లిక్ చేశాను. మనం లాగ్ ఆఫ్ చేసేటప్పుడల్లా ఈ పాపప్ వస్తుంది. ఎప్పుడు మనం ఇక్కడ డూ యూ వాంట్ టు లాగ్ ఆఫ్, అన్సేవ్డ్ డేటా విల్ బి లాస్ట్ అని వస్తుంది. ఎప్పుడు ఎస్ క్లిక్ చేసి మనం లాగ్ ఆఫ్ అయిపోవాలి. లాగ్ ఆఫ్ కూడా రకరకాలుగా ఉంటుంది, అది కూడా మీకు చెప్తాను. డిఫరెంట్ వే లాగ్ ఆఫ్ ఉంటాయి, అది కూడా మీకు చెప్తాను. ఇవన్నీ మళ్ళీ తెలుసుకోవాలి మనం. ఇదిగోండి ఆ లెసన్ అనేది కంప్లీట్ అయింది. సో నావిగేషన్ అనే యూనిట్ లో మనం లెసన్ 1 అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా లెసన్ 2, లెసన్ 3 అనేది ఉంది. సో మనం ఈ నావిగేషన్ అనే యూనిట్ లో లెసన్ 1 కంప్లీట్ చేసేసాము. లెసన్ 2 వచ్చే లోపల యూజర్ మెను, ఎస్ఏపి మెను గురించి తెలుసుకోమని చెప్తున్నాడు. మిమ్మల్ని ఏం చేయమని చెప్తున్నాడు అంటే యూజర్ మెనూస్, ఎస్ఏపి మెనూస్ అనే 2 రకాల మెనూస్ ఉంటాయి, తెలుసుకోండి అంటున్నాడు. ది ఎస్ఏపి ఈజీ యాక్సెస్ మెను ఆటోమేటికలీ డిస్ప్లే ఆఫ్టర్ లాగిన్. మనకి ఏంటి ఎస్ఏపి సిస్టమ్ లోకి లాగిన్ అవగానే ఏం చేస్తుంది, మనకి మెను చూపిస్తుంది మనకి.
ఇదిగోండి మనం ఎస్ఏపి లాగాని డబల్ క్లిక్ చేసి ఇదిగోండి ఎస్ఏపి GUI ఫర్ విండోస్ ఓపెన్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ మనము ఎంట్రీ ఎప్పుడైతే డబల్ క్లిక్ చేసి లాగిన్ క్రెడెన్షియల్స్ ఇస్తున్నాను నేను లాగిన్ అవడానికి. సో ఇదిగోండి ఈ ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో ఇదిగోండి ఎస్ఏపి మెనూ అని ఉంది. అలాగే యూజర్ మెనూ అనేది కూడా క్రియేట్ చేసుకుంటారు. మనం ఇక్కడ ఎస్ఏపి మెనూ ఒకటే క్రియేట్ చేసుకున్నాము, కానీ యూజర్ మెనూ కూడా ఉంటుంది అని చెప్తున్నాడు. 2 రకాల మెనూస్ ఉంటాయి మీకు. యూజర్ మెనూ అనేది ఒకటి, ఎస్ఏపి మెనూ అనేది 2 రకాల మెనూస్ ఉంటాయని చెప్తున్నాడు ఇక్కడ. ఎక్కడ ఉంటాయి? ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ లోపల ఉంటాయని చెప్తున్నాడు. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఉంది కదా, అక్కడ మీకు 2 రకాల మెనూస్ ఉంటాయి. It represents the standard access point to the SAP system for the SAP GUI for Windows. The navigation bar is the left part of the screen, contains clear tree structure, consists of the menu entries and favorite entries. ఇదిగోండి ఇది క్లియర్ గా ఇది ఒక ట్రీ స్ట్రక్చర్. ఇక్కడ మనకి ఫేవరెట్ మెనూ ఉంది, ఫేవరెట్ మెనూ అంతటిని ఎస్ఏపి మెనూ అనేది 2 రకాల మెనూస్ ఉంటాయి అనేది ఇదిగోండి అదే ఇక్కడ చెప్తున్నాడు. ఏంటి? ద నావిగేషన్ బార్ ఇన్ ద లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ది స్క్రీన్ కంటైన్స్ ఏ క్లియర్ ట్రీ స్ట్రక్చర్. లెఫ్ట్ సైడ్ లో కానీ మీరు చూసుకుంటే క్లియర్ ఒక ట్రీ స్ట్రక్చర్ లాగా ఉంటుంది. ఆ ట్రీ స్ట్రక్చర్ లో మీకు మెనూ ఎంట్రీస్ అనేది ఉంటాయి, ఫేవరెట్ ఎంట్రీస్ అని 2 రకాల ఎంట్రీస్ ఉంటాయి, చూసుకోండి అని చెప్తున్నాడు. ఎక్కడ? ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో కానీ మీరు చూసుకుంటే ఒక ట్రీ స్ట్రక్చర్ ఉంటుంది, దాని లోపల మెనూ ఎంట్రీస్ ఫేవరెట్ ఎంట్రీస్ ఉంటాయని చెప్తున్నాడు. మీకు అదే క్లియర్ గా చూపిస్తున్నాను. ఇదిగోండి ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఇదిగోండి ట్రీ స్ట్రక్చర్, ఇదిగోండి ఫేవరెట్ మెనూ ఉంది, ఎస్ఏపి మెనూ ఉంది. 2 రకాల మెనూస్ ఉన్నాయనేది మనకి ఇక్కడ చాలా క్లియర్ గా అదే అక్కడ ఏం చెప్పాడో నేను క్లియర్ గా మీకు అక్కడ చూపించాను. యూ క్యాన్ అడ్జస్ట్ ద ఫేవరెట్ ఏరియా టు యువర్ ఓన్ పర్టికులర్ నీడ్. The entries of the SAP menus and user menu can only be changed by system administrator. ఇక్కడ అర్థం ఏంటంటే ఇక్కడ ఈ ఫేవరెట్ మెనూలో మీకు నచ్చినట్టు మీరు చేంజ్ చేసుకోవచ్చు ఫేవరెట్ మెనూలో, కానీ ఎస్ఏపి మెనూ యూజర్ మెనూలో మీరు చేంజ్ చేయడానికి కుదరదు. ఎవరు చేంజ్ చేయగలరు? సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఒక్కడే చేంజ్ చేయగలరు. అంటే ఫేవరెట్ మెనూలో మీకు కావాల్సినట్టు మీరు సెట్ చేసుకోండి, కానీ ఫేవరెట్ మెనూలో ఓకే, కానీ ఇక్కడ అలా కాదు. ఈ ఎస్ఏపి మెనూ యూజర్ మెనూలో అయితే అలా కాదు, అడ్మినిస్ట్రేటరే చేంజ్ చేయాలి, మీరు చేంజ్ చేయడానికి కుదరదు అని చెప్తున్నాడు. ఇదిగోండి ఫేవరెట్ లిస్ట్ మనం ఇలా పెట్టుకోవచ్చు. ఇక్కడ యూజర్ మెనూ ఉంది చూడండి, ఇక్కడ ఏంటంటే ఆ రోల్ బేస్ బట్టి వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఇదిగోండి ఇక్కడ ఇది నేను చూపిస్తాను ఇప్పుడు, ఉండండి. ఓకే, ఇక్కడ నేను GUI ఇన్స్టాల్ చేస్తాను. ఒకసారి నిన్న సేమ్ మనం GUI ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్పాను కదా, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి GUI ఎలా ఇన్స్టాల్ చేయాలో. ఇదిగోండి మనకి ఇదొక్క జిప్ ఫైల్ మనకు అవసరము. ఈ జిప్ ఫైల్ ఇక్కడ నేను కాపీ చేసుకుంటున్నాను, ఒక ఫోల్డర్ లో పెట్టుకుని నేను కాపీ చేసుకుంటున్నాను. ఈ GUI అనేది మనం దేనికి యూజ్ చేసుకుంటామంటే ఈ GUI ద్వారానే మనం ఏ ఎస్ఏపి సిస్టమ్ అన్న. ఇంకోటి ఇక్కడ నన్ను ఒక స్టూడెంట్ ఒక డౌట్ అడిగాడు, సార్ ఇప్పుడు ఎస్పరానా ఉంది, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, ఇది విండోస్, మీరు ఇప్పుడు నాకు GUI విండోస్ లో ఇన్స్టాల్ చేసి ఎస్ఏపి సిస్టమ్ కి ఎలా కనెక్ట్ అయ్యాలో చూపించారు అని అడిగాడు. ఇప్పుడు అదే ఎస్పరానా లైనక్స్ లో ఉంది కదా, దానికి కనెక్ట్ అవ్వాలంటే ఇదే GUI సేమ్. ఇప్పుడు మీకు ఈ GUI అనేది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఒకటే ఇన్స్టాల్ చేయగలము ఈ GUI అనేది. సో నేను ఇక్కడ ఇన్స్టాల్ చేసి ఇక్కడ నుంచి మన లైనక్స్ సర్వర్ లో ఉన్న ఎస్పరానాకైనా ఏ సిస్టమ్ కైనా లాగిన్ అవటం సేమ్ ప్రాసెస్, ఎలాంటి మార్పు ఉండదు మనకు అందులో. కానీ నాకు ఇక్కడ ఇప్పుడు మీకు అయితే యాక్సెస్ ఉంటుందో నాకు ఉండదో తెలియదు, వేరే వర్క్ చేస్తున్నాను అందువల్ల. ఓకే, ఇక్కడ ఇదిగోండి ఇప్పుడు నేను చెప్తాను ఏంటంటే
ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇమేజ్ లో ఇదిగోండి ఇక్కడ ఫేవరెట్ లో యూజర్స్ అండ్ ఆథరైజేషన్స్ అనేది ఒక ట్యాబ్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఫేవరెట్స్ రైట్ క్లిక్ ఇచ్చి ఇదిగోండి ఇన్సెట్ ఫోల్డర్ అనేది క్లిక్ చేసి ఫోల్డర్ నేమ్ ఇవ్వాలి. ఇదిగోండి ఇలాగా యూజర్స్ అండ్ ఆథరైజేషన్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాం. సేమ్ ఇమేజ్ లో ఎలా ఉందో అలాగే మీకు చెప్తున్నాను. సో అది ఇక్కడ నేను కంటిన్యూ క్లిక్ చేశాను. ఇదిగోండి ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది చూడండి నాకు యూజర్స్ అండ్ ఆథరైజేషన్స్. ఇప్పుడు అక్కడ ఏం చెప్పాడంటే ఇక్కడ చూడండి నేను యూజర్ క్రియేట్ చేయడానికి టీ కోడ్ వచ్చి SU01. మనము యూజర్ క్రియేట్ చేయడానికి టీ కోడ్ వచ్చి SU01 ఎంటర్ చేస్తున్నాను. ఇదిగోండి యూజర్ క్రియేట్ చేయడానికి ప్రోగ్రామ్ ఓపెన్ అయింది టీ కోడ్ ద్వారా. ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి ఇంకో పేజ్ చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు ఈ ఫోల్డర్ లోపల టీ కోడ్స్ యాడ్ చేసుకున్నాడు చూడండి. యూజర్స్ అండ్ ఆథరైజేషన్స్ ఫోల్డర్ లోపల 2 టీ కోడ్స్ యాడ్ చేసుకున్నాడు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి రైట్ క్లిక్ ఇచ్చి ఇన్సెట్ ట్రాన్సాక్షన్ అని ఇస్తున్నాను. SM51 అని ఇచ్చాను చూడండి. ఇది ఒక టీ కోడ్ ప్రోగ్రామ్ ఓపెన్ చేయడానికి కంటిన్యూ క్లిక్ చేస్తున్నాను. ఇదిగోండి ఓకే ఇది రిమూవ్ చేస్తున్నాను. ఓకే ఇప్పుడు SU01 PFCG ఇమ్మన్నాడు. ఇదిగోండి రైట్ క్లిక్ ఇచ్చి ఓకే ఫేవరెట్స్ లోనే రైట్ క్లిక్ ఇచ్చి ఇన్సెట్ ట్రాన్సాక్షన్ SM50 అంతే. నేను ఫేవరెట్ లో క్రియేట్ చేస్తున్నాను. ఇది కంటిన్యూ. ఇదిగోండి ఫేవరెట్స్ లో క్రియేట్ అయింది. అలాగే ఈ ఫోల్డర్ లో కూడా రైట్ క్లిక్ ఇచ్చి ఇన్సెట్ ట్రాన్సాక్షన్ అని క్లిక్ చేసి SU01 కంటిన్యూ. ఇదిగోండి మళ్ళీ ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఇన్సెట్ ట్రాన్సాక్షన్ PFCG అని ఇంకో టీ కోడ్స్ ఇచ్చాను ట్రాన్సాక్షన్ కోడ్ కంటిన్యూ. ఇదిగోండి ఇప్పుడు నేను యూజర్స్ అండ్ ఆథరైజేషన్ లో SU01 ఉంది కదా డైరెక్ట్ గా డబుల్ క్లిక్ ఇస్తున్నాను చూడండి. ఓపెన్ అయింది చూడండి. అంతే ఇక్కడ మీరు ఏమేమి రెగ్యులర్ గా టీ కోడ్స్ యూజ్ చేస్తున్నారో ఆ టీ కోడ్స్ ని ఇక్కడ పెట్టేసుకుని అంతే మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసేసుకుని ఆ ఫోల్డర్ లో మీరు రెగ్యులర్ గా ఏమేమి టీ కోడ్స్ యూజ్ చేస్తున్నారో ఆ టీ కోడ్స్ ఇక్కడ పెట్టేసుకుని డైరెక్ట్ గా టీ కోడ్ మీద డబుల్ క్లిక్ ఇచ్చేస్తారు. అప్పుడు ఏం జరగద్ది అంటే ఇక్కడ డైరెక్ట్ ఇలాగెళ్ళి మనం SU01 అని టైప్ చేయబడలేదు. ఈ స్క్రీన్ కి రాగానే అతను ఫేవరెట్స్ లో అతను క్రియేట్ చేసుకున్న ఫోల్డర్ లోపల అతను రెగ్యులర్ గా యూజ్ చేసుకున్న టీ కోడ్స్ ఏమేమి ఉన్నాయో వాటి మీద డైరెక్ట్ గా డబుల్ క్లిక్ చేసేయచ్చు. ఆ విధంగా క్రియేట్ చేసుకోమని చెప్తున్నాడు. ఇంకోటి ఈ సెట్టింగ్కి వెళ్ళమంటాడు. ఇదిగోండి ఈ సెట్టింగ్ ఇక్కడ ఉంటుంది. ఎక్స్ట్రాస్ లో సెట్ స్టార్ట్ ట్రాన్సాక్షన్ అని ఉంటుంది. ఓకే ఇద్దరు ఇదిగోండి సెట్టింగ్స్. ఇదిగోండి ఇక్కడ ఈ డిస్ప్లే ద టెక్నికల్ నేమ్ అనేది డీసెలెక్ట్ చేసేసి కంటిన్యూ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ టీ కోడ్ చూపుతుంది. ఇదిగోండి యూజర్స్ అండ్ ఆథరైజేషన్స్ లో ఇక్కడ టీ కోడ్ నేమ్ చూపించలేదు, కేవలము మనకి టైటిల్ ఒకటే చూపిస్తుంది, టీ కోడ్ చూపించలేదు చూడండి. ఇదిగోండి రోల్ మెయింటెనెన్స్ అని ఉంది, యూజర్ మెయింటెనెన్స్ అని ఉంది యూజర్స్ అండ్ ఆథరైజేషన్స్ లో. కానీ ఇప్పుడు చూడండి మళ్ళీ ఎక్స్ట్రాస్ సెట్టింగ్స్కి వెళ్ళి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ క్లిక్ చేస్తే ఇదిగోండి మళ్ళీ టీ కోడ్స్ వచ్చేసాయి చూడండి. ఇదిగోండి టీ కోడ్స్ వచ్చేసాయి చూడండి. సో ఫస్ట్ టైము మనం ఇన్స్టాల్ చేశాక ఇది చూపిదు, ఇలా టీ కోడ్ చూపినప్పుడు ఇలాగ ఎక్స్ట్రాస్ సెట్టింగ్స్కి వెళ్ళి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు అక్కడ మీరు ఏ టీ కోడ్ యూజ్ చేస్తున్నారు ఆ టైటిల్ తో పాటు టీ కోడ్ కూడా చూపిస్తుంది అని క్లియర్ గా ఇక్కడ అదే ఇంటిమేట్ చేస్తున్నాడు మీకు. ఇదిగోండి వాడికి ఇక్కడ టైటిల్ యూజర్ మెయింటెనెన్స్ అని ఉంది, పక్కన టీ కోడ్ అనేది చూపిస్తుంది. అది ఎలా చూపిస్తుంది అంటే ఇదిగోండి ఇక్కడ డిస్ప్లే టెక్నికల్ నేమ్స్ అని సెలెక్ట్ చేసుకోవటం వల్ల ఆప్షన్ అనేది అలా చూపిస్తుంది. ఇది ఫేవరెట్ లిస్టు, ఇది రోల్ బేస్ లిస్టు. The end user can switch from the role-based user menu to the SAP standard menu if the system settings permit this. So system settings permit చేస్తే ఆ role-based user menu ని SAP standard menu గా స్విచ్ చేసుకోవచ్చు. The role-based user menu is created based on the roles assigned to the user. ఈ role-based user menu ని ఎలా క్రియేట్ చేస్తారంటే
ఒక యూజర్ కి రోల్స్ అసైన్ చేస్తారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రోల్స్ అంటే తెలుసుకోండి. కంపెనీ సర్వర్ లో మీరు ఎస్ఏపి సిస్టమ్ లోకి లాగిన్ అయ్యి మీరు ఏదంటే చేయడానికి కుదరదు. ఎలా పడితే అలాగా చేయడానికి ఫుల్ పర్మిషన్ ఉండదు. మీకు ఏ ప్రోగ్రామ్ అయితే వర్క్ ఇచ్చామో ఆ ప్రోగ్రామ్ ఒక్కటే ఓపెన్ అవుతుంది. ఇంకే ప్రోగ్రాము మీరు ఓపెన్ చేయలేరు. అది ఎలాగా మనకి అలా రిస్ట్రిక్షన్ అలా ఎలా చేస్తున్నారంటే రోల్స్ ద్వారానే ఒక యూజర్ కి దేనికి పర్మిషన్ ఇవ్వాలి, దేనికి పర్మిషన్ ఇవ్వకూడదు అవన్నీ చేసేది కంపెనీలో రోల్స్ ద్వారానే. అంటే ఎస్ఏపి సిస్టమ్ లోపల మనం చేసేది రోల్స్ ద్వారానే. సో యూజర్ మెనూని మనం ఎలా క్రియేట్ చేసుకుంటాం అంటే ఆ యూజర్ మెనూని ఎలా క్రియేట్ చేసుకుని ఎలా డిజైన్ చేసుకుంటాం అంటే మనకి ఆ యూజర్ కి రోల్స్ ఎలా అసైన్ చేశాడో దాన్ని బట్టి. If a user has several roles assigned, then some functions can be repeated in the different part of the role-based user menu. If you don't want this function to appear twice, so అంటే మనకి ఒక యూజర్ కి చాలా రోల్స్ ఇచ్చేసాడు. చాలా రోల్స్ ఇచ్చేయటం వల్ల ఏమవుతుందంటే కొన్ని రోల్స్ ట్వైస్ గా అపియర్ అవుతాయి. ఇక్కడ కొన్ని రోల్స్ అనేది ఇదిగోండి, ఇది రోల్ అండి, ఇది రోలు, ఇవన్నీ ట్వైస్ గా అపియర్ అవుతాయి. అలా ట్వైస్ గా అంటే ఒక రోలే 2 సార్లు 3 సార్లు కనిపిస్తుంటది. అలా మనకి కనిపించకుండా ఉండాలంటే ఇదిగోండి ఈ నోట్కి వెళ్ళి మీరు చూసారంటే దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటున్నాడు. అంత అవసరం మనకు లేదు, కానీ మినిమం నాలెడ్జ్ అనేది చెప్తున్నాడు అంతే, ఇంకా మంచి ఇంకా లేదు. ఇదిగోండి ద యూజర్ అండ్ ఎస్ఏపి మెను కెన్ స్ట్రక్చర్ ఇన్ ద కైండ్ క్వైట్ కాంప్లెక్స్ మే ఇట్ ఈస్ therefore difficult. సో ఇదిగోండి ఇలాగా ఎస్ఏపి మెను క్రియేట్ చేసుకోండి, ఇలాగా యూజర్ మెనూని క్రియేట్ చేసుకోమని మనకు చెప్తున్నాడు. అంటే ఈ టైటిల్ తో ఎస్ఏపి మెనూని క్రియేట్ చేసుకోండి, ఈ టైటిల్ తో యూజర్ మెనూని క్రియేట్ చేసుకోమని చెప్తున్నాడు. ఇంకా ఫేవరెట్ మెనూస్ మీకు ఇప్పుడే చూపించాను. ఫేవరెట్ మెనూస్ ని మనం ఎలా చేయాలనేది, దాంట్లో యాడ్ ఎలా చేసుకోవాలి రోల్ అనేది అది మీకు చూపించాను. ఫేవరెట్ మెనూలో ఇదిగోండి ఇప్పుడు నాకు ఇది వద్దు, నేను యాడ్ చేశాను, నాకు ఇది వద్దు, ఈ టీ కోడ్ వద్దు అంటే రైట్ క్లిక్ ఇచ్చి మనము డిలీట్ ఫేవరెట్స్, ఇదిగోండి ఇది కూడా వద్దు అంటే రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ ఫేవరెట్స్, అసలు ఈ ఫోల్డరే నాకు వద్దు అంటే రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ ఫేవరెట్స్. ఈ విధంగా మనం ఫోల్డర్ క్రియేట్ చేసి దాని లోపల టీ కోడ్ అసైన్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా ఫేవరెట్స్ అంతే. నేను ఇప్పుడు ఒక ఫోల్డర్ కూడా క్రియేట్ చేయలేదు, డైరెక్ట్ గా నేను సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చి ఇన్సర్ట్ ట్రాన్సాక్షన్ అని SU01 అని ఇలా కూడా నేను వెళ్ళిపోవచ్చు. అంటే ఫోల్డర్ క్రియేట్ చేయకుండా కూడా నేను ఫేవరెట్స్ లోపల డైరెక్ట్ గా నాకు కావాల్సిన టీ కోడ్ ని ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ పెట్టేసుకొని డైరెక్ట్ గా డబుల్ క్లిక్ చేసి యూజ్ చేసుకోవచ్చు. నాకు వద్దన్న టైంలో నేను రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ ఫేవరెట్స్ కూడా చేసేసుకోవచ్చు. ఈ విధంగా మీకు ఫేవరెట్స్ లో మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్ లోపల మీకు కావాల్సిన టీ కోడ్స్ మీరు పెట్టుకోవచ్చు. లేదు నాకు అలా వద్దు, ఫోల్డరే నాకు వద్దు, నేను డైరెక్ట్ గా ఫేవరెట్స్ లో టీ కోడ్ పెట్టుకుంటాను, అలా పెట్టుకోండి. సో ఫోల్డర్ ని క్రియేట్ చేయవచ్చు, ఫోల్డర్ డిలీట్ చేయవచ్చు. అలాగే టీ కోడ్స్ మీరు ఏదైతే అక్కడ పెట్టుకున్నారో ఆ టీ కోడ్స్ ని మీరు అక్కడ అసైన్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇదిగోండి ఈ /n అనేది ఏంటంటే ఈ /n గురించి ఈ కమాండ్ ఫీల్డ్ గురించి చెప్తున్నాను ఇప్పుడు. ఇదిగోండి నేను ఇప్పుడు ఒక ప్రోగ్రామ్కి వెళ్తున్నాను, HTMS అనే ఒక ప్రోగ్రామ్కి వెళ్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఒక ప్రోగ్రాము ఎక్కడో ఉన్నాను, మధ్యలో ఉన్నాను, ఒక ప్రోగ్రాము మధ్యలో ఉన్నాను. నేను ఇప్పుడు ఆ SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ కి నేను వచ్చేయాలి. నేను ప్రోగ్రామ్ ఎక్కడో మధ్యలో ఉన్నాను, నేను SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ కి వచ్చేయాలి. ఇదిగోండి ఈ కమాండ్ ఫీల్డ్ మీకు చెప్పాను, ఈ కమాండ్ ఫీల్డ్ లోనే మనం టీ కోడ్. ఇక్కడ ఏంటంటే సింపుల్ గా /n అంటే ఇక్కడ మనం ప్రతిసారి బ్యాక్ అని ప్రెస్ చేయకుండా సింపుల్ గా /n అని టైప్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే ఇదిగోండి SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో ఉన్నాం. అంటే ఒక 10 పేజీలు ఓపెన్ చేశాను నేను ప్రోగ్రామ్ లో, 10 పేజీలు దాటేసి ఎక్కడో ఉన్నాను, మధ్యలో ఉన్నాను. నేను ఆ ప్రోగ్రామ్ లో నా పని అయిపోయింది. ఇప్పుడు నాకు సింపుల్ గా నేను ఆ 10 సార్లు బ్యాక్ రాకుండా నేను ఈ SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ లోకి నేను వచ్చేయాలంటే
అక్కడ సింపుల్ గా /n అని ఇచ్చామంటే మనం డైరెక్ట్ గా ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ కి వచ్చేస్తాము. అది ఒక కమాండ్. అంటే బ్యాక్ రావాలంటే షార్ట్ కట్. ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి, మెయిన్ మనము ఎస్ఏపి సిస్టమ్ లో ఇలాంటి షార్ట్ కట్స్ యూజ్ చేస్తాము. ఇదిగోండి ఇప్పుడు దీని గురించి ఈ /n అనేది ఏంటి, ఇప్పుడు ఇదిగోండి నేను ఒక ప్రోగ్రామ్ లో ఉన్నాను SU01. ఓకే, ఇందాక STMS కి వెళ్ళాం కదా, అదే ప్రోగ్రామ్ కి వెళ్తాం. STMS ఒక ప్రోగ్రామ్ కు వచ్చాను నేను. ఒక ప్రోగ్రామ్ ఓపెన్ చేసి ఆ ప్రోగ్రామ్ లో ఈ ప్రోగ్రామ్ పని అయిపోయింది. ఈ ప్రోగ్రామ్ లో నేను ఏదైతే పని చేయాలనుకున్నాను ఆ పని అయిపోయింది. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ నుంచి వేరే ప్రోగ్రామ్కి వెళ్ళాలి. అంటే నేను మీకు ఏం చెప్పాను, టీ కోడ్స్ ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో టీ కోడ్ లో ఎంటర్ చేయాలని చెప్పాను ప్రోగ్రామ్ ఓపెన్ చేయడానికి. కానీ ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ మధ్యలో ఉండి ఇక్కడి నుంచి వేరే ప్రోగ్రామ్ కి మనం వెళ్ళలేమా? అంటే ఒక ప్రోగ్రామ్ మధ్యలో ఉన్నాను, ఇక్కడ నుంచి నేను వేరే ప్రోగ్రామ్ ఓపెన్ చేయలేనా? అంటే వేరే ప్రోగ్రామ్ ఓపెన్ చేయాలంటే నేను ఖచ్చితంగా వెనక్కి వెళ్ళి ఆ ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ లోనే నేను టీ కోడ్ ఎంటర్ చేసి వేరే ప్రోగ్రామ్కి వెళ్ళాలా? అలా కాకుండా ఒక ప్రోగ్రామ్ మధ్యలో ఉండి అక్కడి నుంచి నేను వేరే ప్రోగ్రామ్ లోకి వెళ్ళలేనా అనేది. ఇదిగోండి ఇప్పుడు /n అని ఇచ్చి వేరే ప్రోగ్రామ్ యొక్క టీ కోడ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ SU01 ఒక టీ కోడ్, వేరే ప్రోగ్రామ్ యొక్క టీ కోడ్ SU01 ఎంటర్. చూడండి, ఒక ప్రోగ్రామ్ నుంచి ఇంకో ప్రోగ్రామ్ కి మనం స్విచ్ అయిపోయాం. దానికోసము ఈ కమాండ్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, ఈ /o ఏంటి? /o ఇదిగోండి ఇక్కడే ఇచ్చి /o ఎంటర్. ఈ /o అనేది ఏంటంటే ఇప్పుడు నువ్వు ఏ టీ కోడ్ లో ఉన్నావు, ఏ టైంలో ఓపెన్ చేసావు, ఈ సెక్షన్ డిలీట్ చేయాలా వద్దా అనేది. సో సెక్షన్ డిలీట్ చేయడానికి ఏ టీ కోడ్ లో ఉన్నాం అంటే ఇప్పుడు నేను ఒక 10 విండోస్, ఒక 5 విండోస్ నేను ఓపెన్ చేసేసినాను. 5 విండోస్ ఓపెన్ చేసేసి నేను ఇప్పుడు ఈ విండోలో ఏ టీ కోడ్ లో ఉన్నాను అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు /o అనేది ఇక్కడ ఇస్తే మనకు అది డిస్ప్లే చేస్తుంది. నువ్వు ఈ విండోలో ఏ టీ కోడ్ ఓపెన్ చేస్తున్నావు అని చూపిస్తుంది. ఈ సెక్షన్ నాకు వద్దు, డిలీట్ చేయాలంటే డిలీట్ సెక్షన్ క్లిక్ చేసేస్తే ఇక్కడ ఏంటంటే డిలీట్ చేయడానికి సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇంకో విండో కూడా మనం ఓపెన్ చేద్దాం. ఇదిగోండి ఇంకోటి STMS విండో నేను ఓపెన్ చేస్తున్నాను. ఓవర్ వ్యూ సిస్టమ్స్కి వచ్చాను. ఓకే, ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ /o ఎంటర్. ఇదిగోండి మనం ఎన్ని విండోస్ ఓపెన్ చేస్తే అన్ని విండోస్ ఆ విండో ఇదిగోండి విండో 1 లో అంటే సెక్షన్ 1 లో SU01 అనే టీ కోడ్ మీరు ఓపెన్ చేస్తున్నారు. విండో 2 లో STMS అనే టీ కోడ్ మీరు ఓపెన్ చేస్తున్నారు. ఇప్పుడు నేను SU01 అనేది సెక్షన్ నాకు అవసరం లేదు, క్లోజ్ చేయాలనుకుంటున్నాను. ఇదిగోండి సెలెక్ట్ చేసుకున్నాను. ఏ విండో నేను సెక్షన్, ఇదిగోండి SU01 ఇది. ఓకే, ఇప్పుడు నేను క్లోజ్ చేయాలి, ఆ సెక్షన్ నాకు వద్దు, సెలెక్ట్ చేసుకున్నాను డిలీట్ సెక్షన్. ఇదిగోండి డిలీట్ అయిపోయింది. ఇదిగోండి SU01 అనేది లేదు, డిలీట్ అయిపోయింది చూడండి. సో ఈ విధంగా మనము ఒక 10 విండోలు ఓపెన్ చేసితే అందులో ఇదిగోండి ఆ విండో నాకు వద్దు, ఆ టీ కోడ్ లో నా పని అయిపోయింది వద్దు అనుకుంటే ఒక విండో నుంచే మనం ఏ విండోస్ వద్దు అనేది క్లోజ్ చేసేవచ్చు. దానికోసం అది. ఈ /o అనేది కూడా సేమ్ ఇలాంటిది. /o అనేది కూడా, కానీ దీనికి డిఫరెన్స్ ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను STMS అనే ఒక టీ కోడ్ లో ఉన్నాను. ఇదిగోండి ఇప్పుడు /o అని ఇచ్చి SU01 అంటే ఒక ప్రోగ్రామ్ మధ్యలో ఉన్నాను. ఇక్కడ నుంచి ఇంకో ప్రోగ్రామ్ ఓపెన్ చేయడానికి ఎంటర్ ఇచ్చాను. కానీ ఇక్కడ ఒక డిఫరెన్స్ గమనించారా? ఇది సపరేట్ ట్యాబ్ లో ఓపెన్ అయింది, న్యూ సెక్షన్ న్యూ విండోలో ఓపెన్ అయింది. కానీ ఇక్కడ మనం /n అనేది చేసినప్పుడు ఏం జరిగింది, ఆ సెక్షన్ క్లోజ్ అయిపోయి దాని ప్లేస్ లో న్యూ ప్రోగ్రామ్ వచ్చింది. ఆ ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోయి దాని ప్లేస్ లో న్యూ ప్రోగ్రామ్ వచ్చింది. కానీ /o అని ఇస్తే ఏం జరిగింది,
ఆ ప్రోగ్రామ్ క్లోజ్ అవ్వలేదు. ఆ ప్రోగ్రామ్ క్లోజ్ అవ్వకుండా వేరే విండోలో ఆ న్యూ ప్రోగ్రామ్ ని ఓపెన్ చేసింది. అది డిఫరెన్స్. ఇంకా /NEND ఇది మీరు అన్ని స్మాల్ లెటర్స్ లో ఇవ్వండి, ఎలాగన్నా ఇవ్వండి. ఇప్పుడు /NEND అనేది ఏంటంటే NEND ఎంటర్. ఇదేంటి, మీరు లాగ్ ఆఫ్ అవుతారా అని అడుగుతుంది చూడండి. /NEND అనే టీ కోడ్ దేనికి యూజ్ చేస్తారంటే లాగ్ ఆఫ్ చేయడానికి. ఇప్పుడు ఎస్ క్లిక్ చేస్తే లాగ్ ఆఫ్ అయిపోద్ది చూడండి. నేను ఏదైతే యూజర్ తో లాగిన్ అయ్యానో ఆ యూజర్ లాగ్ ఆఫ్ అయిపోయింది /NEND యూజ్ చేయటం వల్ల. ఇదిగోండి, నేను 3 times రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేశాను. ఇప్పుడు 4th టైం నువ్వు కరెక్ట్ గా పాస్వర్డ్ ఎంటర్ చేసావు. అది చెప్తుంది మనకి, నువ్వు 3 సార్లు రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేసావు అని చెప్తుంది. ఇప్పుడు /NEX అనేది ఏంటి? /NEX కూడా లాగ్ ఆఫ్ కోసమే. ఎంటర్ చూడండి, లాగ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు /NEND కి /NEX కి డిఫరెన్స్ ఏంటి అంటే, /NEND అనేది మనం టీ కోడ్ యూజ్ చేసినప్పుడు మీరు లాగ్ ఆఫ్ అవుతారా అనేది మనకి ఒక పాపప్ వచ్చింది. ఎస్ ఆర్ నో అనేది పాపప్ వచ్చింది. కానీ మనం ఎప్పుడైతే /NEX అనేది యూజ్ చేసామో మనకు ఆ పాపప్ రాలేదు. మీరు లాగ్ ఆఫ్ అవుతారా ఎస్ ఆర్ నో అనే పాపప్ రాలేదు, డైరెక్ట్ గా క్లోజ్ అయిపోయింది. అది డిఫరెన్స్. /NEND కి /NEX కి డిఫరెన్స్ ఏంటంటే, ఈ రెండు టీ కోడ్స్ యూజ్ చేసేది లాగ్ ఆఫ్ చేయడానికి. కానీ /NEND అనేది మనం యూజ్ చేస్తే ఒక పాపప్ వస్తుంది, లాగ్ ఆఫ్ అవుతారా ఎస్ ఆర్ నో అనేది. /NEX అయితే రాదు. ఇప్పుడు ఇంకోటి /I అనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు /I ఎంటర్. /I అంటే ఏంటి? ఒక విండో ఉంది. అంటే ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ లో లాగిన్ అయినాను, ఆ ప్రోగ్రామ్ ని క్లోజ్ చేసేయాలి. అంటే ఇక్కడ చాలా విండోస్ ఓపెన్ చేసినాను, కానీ నాకు ఈ విండో ఓకే, నాకు ఈ విండో కావాలి. నేను ఈ విండో క్లోజ్ చేయాలనుకోవట్లేదు, ఈ విండో ఒకటే క్లోజ్ చేయాలనుకుంటున్నాను. /I అని ఇస్తే ఆ పర్టికులర్ విండో క్లోజ్ అయిపోతుంది. ఇలాగా ఈ కమాండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కంపెనీలో ఎక్కువ ఈ కమాండ్స్ యూజ్ చేస్తాం, ఎందుకంటే షార్ట్ కట్ చాలా వరకు చాలా ఫాస్ట్ గా ఉంటుంది మనకి. ఇంకా హెల్ప్ ఆప్షన్స్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ F1 అనేది మనం యూజ్ చేస్తాము. F1 అనేది ఆప్షన్ మనం యూజ్ చేస్తాం. ఎప్పుడు యూజ్ చేస్తాం F1 అనేది, ఎందుకు యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను యూజర్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ అలియాస్ అనే ఇన్పుట్ ఫీల్డ్ ఉంది, లేదా ఒక యూజర్కి వెళ్దాం. యూజర్ క్రియేట్ చేయాలి, క్రియేట్ బటన్ క్లిక్ చేయాలి. ఇదిగోండి, ఇప్పుడు లాస్ట్ నేమ్ గురించి నాకు తెలీదు. ఇక్కడ లాస్ట్ నేమ్ అని ఇవ్వమంటున్నాడు, దాని గురించి నాకు తెలీదు. వాడు ఏమైనా ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చింటాడా అనేది తెలుసుకునే దానికి మౌస్ తో ఈ ఇన్పుట్ ఫీల్డ్ లో ఇలా క్లిక్ చేసి కీబోర్డ్ లో F1 బటన్ ప్రెస్ చేసేది. ఇదిగోండి, ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇలా పాపప్ ఓపెన్ చేసి చూపిస్తాడు. దీనికోసము మనం F1 అనే బటన్ ని యూజ్ చేస్తాం. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ స్క్రోల్ డౌన్ చేశాను, టెలిఫోన్ అనే దాని గురించి నాకు తెలియదు, క్లిక్ చేశాను. వాడు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చింటాడని F1 ప్రెస్ చేశాను. ఇదిగోండి, ఇలా ఇచ్చిన్నాడు. సో అక్కడ ఇన్ఫర్మేషన్ లేకపోతే పాపప్ ఎంటీగా ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఉంటే పాపప్
ఓపెన్ చేసి చూపిస్తుంది. ఇదిగోండి దీన్ని క్లిక్ చేస్తే ఇంకా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అంటున్నాడు, చూద్దాం. F1 ఇదిగోండి దీన్ని క్లిక్ చేస్తే ఇంకా డీప్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటున్నాడు, క్లిక్ చేస్తాము. ఇదిగోండి ఈ విధంగా. సో దానికోసము మనం F1 అనే బటన్ ని యూజ్ చేస్తాము. ఇంకా నెక్స్ట్ F4 అనే బటన్. ఈ F4 అనే బటన్ ఎప్పుడు యూజ్ చేస్తాము ఇది చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నేను క్లిక్ చేయాలి. ఇక్కడ నేను క్లిక్ చేయకుండా డైరెక్ట్ గా F4 ఇలా వస్తుంది. అంటే ఇప్పుడు మన లిస్ట్ ఉంది, ఇలా క్లిక్ చేసినా నాకు అదే పాపప్ వస్తుంది. అలా క్లిక్ చేయకుండా డైరెక్ట్ గా F4 వస్తుంది. ఇదిగోండి ఇప్పుడు నేను ఇక్కడ రిమూవ్ చేశాను, క్లిక్ చేశాను. ఇదిగోండి నాకు ఇలా లిస్ట్ చూపించింది చూడండి. సో ఈ విధంగా అంతే. డైరెక్ట్ క్లోజ్ అయిపోయింది. సో F4 అనేది ఆ విధంగా దానికోసం యూజ్ చేస్తాం మనం F4 అనేది. సో F4 బటన్ కూడా ఖచ్చితంగా మనం యూజ్ చేస్తాం. ఇదిగోండి అదే నేను చూపించింది ఇప్పుడు మీకు ఇక్కడ. ఇంకేలాగా మెనూ సిస్టము, మెనూ హెల్ప్ అని ఉంటాయి. సిస్టమ్ లోకి వెళ్తే ఇది మెనూ సిస్టమ్ అంటారు. సో హెల్ప్ ఇలాగా 2 మెనూస్ ఉంటాయి మనకి. ఇదిగోండి సిస్టమ్ లోకి వెళ్తే ఇది మెనూ సిస్టమ్ అంటారు, ఇది హెల్ప్ సిస్టమ్. దీన్ని కూడా మనకి అవసరమైనప్పుడు యూజ్ చేయాల్సింది వస్తుంది అంటున్నాడు. సో ఆ లెసన్ అయింది, దాంట్లో ఎక్స్పెరిమెంట్ చెప్తానేనండి. ఓకే, ఇది మనము SAP GUI ఇన్స్టాలేషన్ చూపిస్తాను చూడండి. డబల్ క్లిక్ చేసి ఎంట్రీ డబల్ క్లిక్ చేసి, నిన్న మీకు ఓన్లీ ప్రెస్ 1 నిన్న మీకు ఓన్లీ SAP GUI ఒక్కటే ఇన్స్టాల్ చేశాం కదా, విండోస్ Win64. ఇప్పుడు చూడండి నిన్న మనం ఈ బటన్ ప్రెస్ చేసాం. ఇప్పుడు చూడండి సెటప్ ఆల్ అనేది క్లిక్ చేస్తున్నాను, ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. ఇదిగోండి అన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, నాకు కావాల్సినవి అన్ని ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నిన్న ఏంటి పర్టికులర్ సెటప్ ఆల్ కాకుండా SAP GUI ఒకటే కదా, ఇప్పుడు ఏంటంటే మొత్తం ఇన్స్టాల్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. డిఫాల్ట్ లొకేషన్ నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ డిఫాల్ట్ లొకేషన్ నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. ఇన్స్టాల్ అవుతుంది. మనకి ఇన్స్టాలేషన్ టైంలో డెస్క్టాప్ మీద SAP లాగిన్ అనే ఐకాన్ వస్తుంది. ఇది చాలా ఈజీ లెసన్. ఇది కూడా మీకు ఏముండదు, ఆ SAP GUI ఇన్స్టాల్ చేస్తారు. లాగాన్ ప్యాడ్ లో నేను మీకు చెప్పాను, ఎంట్రీ క్రియేట్ చేసుకోవటం, ఎంట్రీ చేంజ్ చేయటము, డిలీట్ చేయటము. తర్వాత ఆ మెనూస్ ని F1 బటన్ ఎందుకు యూజ్ చేస్తాము, F4 బటన్ ఎందుకు యూజ్ చేస్తాము, ఆ ఫేవరెట్స్ లో మనం ఎలాగా టీ కోడ్స్ ని లేదా ఫోల్డర్ క్రియేట్ చేసి ఫేవరెట్స్ ఫోల్డర్ క్రియేట్ చేసుకుని దాని లోపల మనకు కావాల్సిన ఫేవరెట్ టీ కోడ్స్ ని ఎలా పెట్టుకుంటాము, యూజర్ మెనూని అడ్మినిస్ట్రేటర్ ఎలా మెయింటైన్ చేస్తాడు, SAP మెనూని అడ్మినిస్ట్రేటర్ ఎలా మెయింటైన్ చేస్తాడు అనేది అక్కడ ఉంటుంది. సో కంపెనీలో ఏంటంటే మనకి యూజర్ వస్తాడు, ఫంక్షనల్ అతను వచ్చి ఏమని చెప్తాడంటే, ఇదిగోండి నాకు ఇక్కడ ఈ ఫేవరెట్ లిస్ట్ లో అతనే క్రియేట్ చేసేసుకుంటాడు, అతను కావాల్సిన పిక్కాడు. కానీ ఇక్కడికి వచ్చే లోపల ఈ SAP మెనూలోకి వచ్చే లోపల అతను మనల్ని అడుగుతాడు,
నాకు ఇక్కడ కొన్ని మెనూస్ కావాలి, అవి యాడ్ చేసి ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు యాడ్ చేసే ముందు ఆ మెనూస్ కి, ఆ ప్రోగ్రామ్స్ కి నీకు పర్మిషన్ ఉందా లేదా, ముందు నీకు రోల్స్ ఆ ప్రోగ్రామ్ కి అసైన్ చేస్తున్నారా లేదా అని చెక్ చేస్తాము. రోల్స్ అంటే పర్మిషన్, ఆథరైజేషన్, పర్మిషన్. అతనికి వాటికి యాక్సెస్ గాని ఉంటే ఆ వాటికి సంబంధించిన ఫోల్డర్ అనేది క్రియేట్ చేసి అతనికి ఇక్కడ ప్రొవైడ్ చేసి ఇచ్చేస్తాం ఎస్ఏపి మెనూలో. ఇక్కడ చేసేది ఎవరు చేస్తారంటే ఎస్ఏపి బేసిస్ అడ్మినిస్ట్రేటర్ చేస్తాడు. అతను ఎస్డి అనుకోండి, ఫేవరెట్స్ లో అతనికి కావాల్సిన ఎస్డి ప్రోగ్రామ్స్ ఓపెన్ చేసి అతను ఇక్కడ పెట్టేసుకుంటాడు. అలా కాకుండా మెనూలో నాకు ఇదిగోండి ఈ మెనూ ఇక్కడ కావాలి, ఈ మెనూ ఇలా, నాకు ఈ మెనూ లేదు ఇక్కడ, ఈ మెనూ కావాలి అలా అడగతాడు. అతనికి ఆ మెనూకి పర్మిషన్ ఉందంటే అతనికి కావాల్సిన మెనూని అక్కడ మనం క్రియేట్ చేసి పెట్టాలి బేసిస్ అడ్మినిస్ట్రేటర్ ఎస్ఏపి మెనూ లోపల. సో ఇవి మనము చేస్తాము, అంతమించి ఏం లేదు. మీరు కూడా ఒకసారి ఇన్స్టాల్ చేసి అవి కానీ చేశారంటే ఎక్స్పెరిమెంట్ మీకు అర్థమైపోద్ది. మనం ఇప్పుడు ఆ ఎక్సర్సైజ్ లో ఎక్స్పెరిమెంట్ ఉంది, అది కూడా చేద్దాము. ఆ ఎక్స్పెరిమెంట్ చేయగానే మీకు ఆ మెనూ గురించి చాలా క్లియర్ గా మీకు అర్థమైపోద్ది. ఓకే, క్లోజ్ చేస్తాం. ఇదిగోండి మొత్తం మనకి రెడీ అయిపోయింది. ఎస్ఏపి లాగాన్ రెడీ, ఎస్ఏపి బిజినెస్ క్లయింట్ కూడా ఇందులోనే వచ్చేసింది. అది కావాలంటే సపరేట్ గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, మనం ఇందులోనే ఎస్ఏపి బిజినెస్ క్లయింట్ పెట్టేసాం. ఇప్పుడు నిన్న మీకు చెప్పాను ఏమని, మనల్ని కంపెనీలో మనల్ని అడుగుతారు ఎస్ఏపి లాగాన్ ఓపెన్ చేసి ఏ వర్షన్ ఏ ప్యాచ్ లెవెల్ ఉందనేది మనల్ని కంపెనీలో అడుగుతారు, మనం చెక్ చేసి చెప్పాలని చెప్పాను మీకు. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ అబౌట్ ఎస్ఏపి లాగాన్కి వస్తే ఇప్పుడు ప్యాచ్ లెవెల్ 0 ఉంది, రిలీజ్ ఇక్కడ చూడొచ్చు అని చెప్పాను. ఇప్పుడు కంపెనీలో ఈ ప్యాచ్ లెవెల్ ని ఇంక్రీజ్ చేయమన్నాడు. రిలీజ్ అయితే మనం ఇంక్రీజ్ చేయలేం, ఎందుకంటే రిలీజ్ ఒకే ఒక రిలీజ్, లేటెస్ట్ రిలీజే మనం ఉంది. అంతే. ఇప్పుడు ఏదైనా ఇంకో రిలీజ్ చేస్తే అప్గ్రేడ్ చేసుకోగలము ఇక్కడ నుంచి అక్కడికి, కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఒకే రిలీజ్ ఉంది కాబట్టి అప్గ్రేడ్ చేయలేము. సో ఇప్పుడు ఏంటంటే ఈ ప్యాచ్ లెవెల్ ని అప్గ్రేడ్ చేయమన్నాడు మనల్ని. 0 ఉంది ప్యాచ్ లెవెల్. ప్యాచ్ అంటే మీకు తెలుసు, ప్యాచ్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామో మీకు తెలుసు క్లియర్ గా. ఏదైనా బగ్స్ ఎర్రర్స్ వచ్చినప్పుడు ఆ ప్యాచ్ అనేది అప్లై చేసుకుంటే ఆ బగ్స్ ఎర్రర్స్ అనేది సాల్వ్ అవుద్ది. దానికోసం ప్యాచ్ అప్లై చేయమంటారు. ఇప్పుడు ఈ ప్యాచ్ లెవెల్ ని అప్గ్రేడ్ చేయమన్నారు మనల్ని. అప్పుడు ఎలా ఆ ప్యాచ్ లెవెల్ అప్గ్రేడ్ చేయాలంటే క్లోజ్ చేసేయాలి ముందు దీన్ని. ఆ ప్యాచ్ లెవెల్ ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. మీ.sap.com/సాఫ్ట్వేర్ సెంటర్కి వెళ్ళాలి. మీ.sap.com/సాఫ్ట్వేర్ సెంటర్కి వెళ్ళాలి. ఇదిగోండి ఇక్కడ యూజర్ ఐడి ఎంటర్ చేసి స్క్రోల్ డౌన్ చేసి కంటిన్యూ క్లిక్ చేయాలి. పాస్వర్డ్ ఎంటర్ చేసి స్క్రోల్ డౌన్ చేసి కంటిన్యూ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ సపోర్ట్ ప్యాకేజెస్ అండ్ ప్యాచెస్ ట్యాబ్ క్లిక్ చేసి బై కేటగిరీ క్లిక్ చేయాలి. ఈ ఎస్ఏపి క్యూఎస్ అన్నిటిని ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్స్ అంటారు. ఎస్ఏపి ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్స్ క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసి ఇదిగోండి మనకు కావాల్సింది ఎస్ఏపి గ్యూఐ ఫర్ విండోస్, దీన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ ఎస్ఏపి గ్యూఐ ఫర్ విండోస్ అనేది క్లిక్ చేయాలి. ఇది
ఇదిగోండి ఇక్కడ Win32 బిట్. మన ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కువ 64 బిట్ యూస్ చేస్తాం. అందువల్ల ఎప్పుడు మనం విండోస్ ఆన్ x64 బిట్ సెలెక్ట్ చేసుకుని, ఇదిగోండి లేటెస్ట్ ఫైల్ ఇది SAPQA ఫర్ విండోస్ 800 ప్యాచ్. ఇది లేటెస్ట్ ఫైల్. ఆ ఫైల్ ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. చూడండి ఆ ఫైల్ నేను ఇక్కడికి కాపీ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి ఆ ఫైల్ ని నేను డబల్ క్లిక్ చేశాను. నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇన్స్టాల్ అవుతుంది. అంటే మనం ఇప్పుడు SAPQA ఫర్ విండోస్ కి ప్యాచ్ అనేది అప్లై చేస్తున్నాం.
ఓకే అయిపోయింది. ఇప్పుడు మనం క్లోజ్ క్లిక్ చేసి ఆ ప్యాచ్ అనేది అప్లై అయిందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. మన పని ఏంటంటే అది ఇన్స్టాల్ చేయటమే కాదు, ఇన్స్టాల్ చేశాక ప్యాచ్ అప్లై అయిందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఎస్ఏపి లాగన్ డబల్ క్లిక్ చేసి సో ఇక్కడ ఈ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ మనం అబౌట్ ఎస్ఏపి లాగన్ క్లిక్ చేస్తే ఇదిగోండి మనం ఇక్కడ చూడొచ్చు ప్యాచ్ లెవెల్ అనేది అప్గ్రేడ్ అయింది. సో ప్యాచ్ మనల్ని సో కంపెనీలో ఏం చేస్తాము, ప్యాచ్ మనల్ని అప్గ్రేడ్ చేయమని చెప్పినప్పుడు ముందు ఆ స్క్రీన్ షాట్ తీసుకుని అక్కడ పెట్టుకుంటాం. 0 ఉంది, తర్వాత ఇదిగోండి ప్యాచ్ చేశాను, తర్వాత 17 వచ్చింది అనేది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటాం. ఈ విధంగా ప్యాచ్ అనేది అప్లై చేయాల్సి వస్తుంది. సో ఇందులో ఇది యూనిట్ 3లో ఎక్సర్సైజ్ 2 ఇదిగోండి ఎక్సర్సైజ్ ఎక్స్పెరిమెంట్ ఇచ్చాడు. ఆ ఎక్సర్సైజ్ 2 ఇప్పుడు మీరు చదివారు కదా, దానికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ అనేది ఇదిగోండి ఒక టాస్క్లు ఇచ్చాడు. ఈ టాస్క్లు చేయండి అని చెప్తున్నాడు. ఆ టాస్క్లు ఏంటో మనం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి ఇప్పుడు మీకు ఒక టీ కోడ్ చూపిస్తాను. SM04 అనేది ఒక టీ కోడ్. ఈ టీ కోడ్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే ఎన్ని మంది యూజర్స్ కరెంట్లీగా ఈ సిస్టమ్ లో ఎన్ని మంది యూజర్స్ లాగిన్ అయినారని చెక్ చేసుకునేదానికి. అంటే కరెంట్ అంటే ప్రెసెంట్ ఈ సిస్టమ్ లో ఎన్ని మంది యూజర్స్ లాగిన్ అయినారని చూడడానికి SM04 అనే టీ కోడ్ యూజ్ చేస్తాం. ఎంటర్. ఇదిగోండి ఎన్ని మంది సిస్టమ్ లో లాగిన్ అయినారో ఇప్పుడు ప్రెసెంట్ ఇదిగోండి లిస్ట్, యూజర్స్ లిస్ట్ మొత్తం ఉంది చూడండి. 21 యూజర్స్ లాగిన్ అయినారు. ఓకే, ఇలా చూడొచ్చు. ఇంకో విధంగా ఎలా చూడొచ్చు అంటే టూల్స్ లోకి వెళ్ళండి, అడ్మినిస్ట్రేషన్, మానిటర్, సిస్టమ్ మానిటరింగ్ ఉంటుంది. ఇదిగోండి టూల్స్ లోకి వెళ్తే ఇదిగోండి టూల్స్ అడ్మినిస్ట్రేషను, మానిటరు, సిస్టమ్ మానిటరింగ్, ఇదిగోండి SM04 డబుల్ క్లిక్ చేసి ఈ విధంగా కూడా ప్రోగ్రామ్ ఓపెన్ చేయవచ్చు. అంటే డైరెక్ట్ గా మీరు టీ కోడ్ ఎంటర్ చేసి ప్రోగ్రామ్ ఓపెన్ చేయవచ్చు. ఈ విధంగా కూడా ఇప్పుడు చూడండి, ఇతను ఒక యూజర్ లాగిన్ అయినాడు, ఇతను ఈ టీ కోడ్ యూజ్ చేస్తున్నాడు. ఈ యూజర్ లాగిన్ అయ్యి ఈ టీ కోడ్ యూజ్ చేస్తున్నారు. ఎవరు ఏ టీ కోడ్ యూజ్ చేస్తున్నారు, ఎవరు లాగిన్ అయినారు అనేది క్లియర్ గా ఇక్కడ చూడొచ్చు. ఎన్ని మంది యూజర్స్ లాగిన్ అయినారు. ప్రజెంట్ నా సిస్టమ్ లో 21 మంది యూజర్స్ లాగిన్ అయినారు. సో ఈ టాస్క్ అది డిస్ప్లే ద లాగ్డ్ ఆన్ యూజర్స్, ఎన్ని మంది యూజర్స్ హూ ఈస్ కరెంట్లీ లాగ్డ్ ఆన్ ద ఎస్ఏప్ సిస్టమ్. మీ ఎస్ఏప్ సిస్టమ్ లో ఎన్ని మంది యూజర్స్ కరెంట్లీ లాగిన్ అయినారు. మీ ఎస్ఏప్ సిస్టమ్ లో ఎన్ని మంది యూజర్స్ కరెంట్లీ లాగిన్ అయినారు. అది ఇంకోటి ఇదిగోండి క్రియేట్ ఇంకో టాస్క్ చేయమని చెప్తున్నాడు. ఆ టాస్క్ అయిపోయాక టాస్క్ 2కి వెళ్ళండి. ఆ టాస్క్ 2లో ఏంటంటే ఫేవరెట్ మెనూని క్రియేట్ చేయండి అని చెప్తున్నాడు. ఫేవరెట్ మెనూలో ఏం చేయమంటున్నాడు, ఫేవరెట్స్ లోకి వెళ్ళి యాడ్ అనేది క్లిక్ చేయండి అంటున్నాడు. యాడ్ క్లిక్ చేసి మీ ఇష్టం ఏదో ఒక మెనూ క్రియేట్ చేసుకోమంటున్నాడు. సో మీకు ఆల్రెడీ చెప్పినాను ఫేవరెట్ మెనూలో ఎలా చేయాలనేది. ఫేవరెట్స్ రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఇన్సర్ట్ ట్రాన్సాక్షన్ అన్నా లేదా ఫోల్డర్ క్రియేట్ చేసి మనం చేయొచ్చు. ఇదిగోండి ఫేవరెట్ మెనూలో ఏం చేయమంటున్నాడంటే ఫేవరెట్కి వెళ్ళి ఇన్సర్ట్ ట్రాన్సాక్షన్ అని క్లిక్ చేయండి. ఇన్సర్ట్ ట్రాన్సాక్షన్ అనేది క్లిక్ చేసి ట్రాన్సాక్షన్స్ ని యాడ్ చేయమంటున్నాడు. ఏ ట్రాన్సాక్షన్ ని యాడ్ చేయమంటున్నాడు, ఇదిగోండి ఇది ఒకటి RSPFPR అని సచ్ ఎస్ఏపి మెనూ, సచ్ యూజర్ మెనూ అనేది క్రియేట్ చేయమంటున్నాడు. ఇదిగోండి ఫేవరెట్స్ లో రైట్ క్లిక్ ఇచ్చి ఇన్సర్ట్ ట్రాన్సాక్షన్, ఇదిగోండి RSPFPAR కంటిన్యూ, ఈ విధంగా క్రియేట్ చేయండి అంటున్నాడు.
ఇప్పుడు ఏంటంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేయమంటున్నాడు. ఎక్కడ ఫేవరెట్స్ లో ఇప్పుడు ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకోండి. సర్చ్ ఆప్షన్స్ అనే ఒక నేమ్ తో ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఫేవరెట్ రైట్ క్లిక్ ఇచ్చి ఇన్సర్ట్ ఫోల్డర్ అని క్లిక్ చేసి ఫోల్డర్ నేమ్ వచ్చి సర్చ్ ఆప్షన్స్ అని ఇవ్వండి అంటున్నాడు. ఇచ్చి ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేయండి అంటున్నాడు. దాని లోపల సర్చ్ ఎస్ఏపి మెనూ అనే ఒక టీ కోడ్ ని చూడండి. సర్చ్ ట్రాన్సాక్షన్ ఈ రెండు క్రియేట్ చేయమంటున్నాడు. దేని లోపల సర్చ్ ఆప్షన్స్ లోపల సర్చ్ ఆప్షన్స్ కి ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి సో నేను రైట్ క్లిక్ ఇచ్చి ఇన్సర్ట్ ఫోల్డర్ అని ఇస్తాను. ఇక్కడ నేను ఒక ఫోల్డర్ కంటిన్యూ ఇదిగోండి సర్చ్ ఆప్షన్ అనే ఫోల్డర్ లోపల ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. సర్చ్ ఎస్ఏపి మెనూ అనేది ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాను. సర్చ్ యూజర్ మెనూ అనేది సర్చ్ ఆప్షన్ మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి ఇన్సర్ట్ ఫోల్డర్ ఆ ఫోల్డర్ నేను వేస్తున్నాను. కంటిన్యూ. ఈ విధంగా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దాని లోపల ఇంకో ఫోల్డర్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. టీ కోడ్సే కాదు అలా కూడా క్రియేట్ చేసుకోవచ్చు అంటున్నాడు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎస్ఏపి మెనూలో ఈ SM04 అనేది ఉంది. మనం ఆల్రెడీ యాక్సెస్ అయ్యాము ఎస్ఏపి మెనూలో. సో ఈ విధంగా యాక్సెస్ అవ్వచ్చు అంటున్నాడు. టూల్స్ లోకి వెళ్ళి అడ్మినిస్ట్రేటర్కి వెళ్ళి మానిటర్కి వెళ్ళి సిస్టమ్ మానిటరింగ్కి వెళ్ళి యూజర్ ఓవర్ వ్యూ ఇలా యాక్సెస్ అవ్వచ్చు అంటున్నాడు. లేదా టూల్స్ అడ్మినిస్ట్రేటర్ మానిటర్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్షన్ అంతా అది కూర్చొద్దాం. మానిటర్ లో ఇవ్వండి టూల్స్ అడ్మినిస్ట్రేటర్ మానిటర్కి వెళ్ళి పర్ఫార్మెన్స్కి వెళ్ళమంటున్నాడు. టూల్స్ అడ్మినిస్ట్రేషన్ మానిటర్కి వెళ్ళాం. ఇక్కడ ఇవ్వండి పర్ఫార్మెన్స్కి వెళ్తున్నాం. పర్ఫార్మెన్స్ లోపల ఎక్స్పెక్టేషన్ అండ్ యూజర్స్కి వెళ్తాము. ఇక్కడ ఇదిగోండి యాక్టివ్ యూజర్స్ ఇదిగోండి SM04 ఈ విధంగా కూడా వెళ్ళొచ్చు అంటున్నాడు. ఇదిగోండి ఇన్ని రకాల యూజర్ మెనూస్ ఉన్నాయి. ఒకే ప్రోగ్రామ్ ని ఇన్ని విధంగా మనం ఓపెన్ చేయొచ్చు అని చెప్తున్నాడు ఇక్కడ క్లియర్ గా. ఎస్ఏపి మెనూలో SM04 అనేది ఉంటుంది. మనము సర్చ్ యూజర్ మెనూ యూజ్ చేసి ఆ SM04 ని సెర్చ్ చేయొచ్చు. ఇంకా F1 మీకు చెప్పాను దేనికి యూజ్ చేస్తాం అనేది. ఇది మనకి సంబంధం లేదు. ఈ రెండు ప్రోగ్రామ్స్ మనకు సంబంధం లేదు. వదిలేసి F1 మీకు చూపించాను, F4 మీకు చూపించాను దేనికి యూజ్ అవుతుంది అనేది. సో అంతే. ఇంకా మనము ఎస్ఏపి గ్యూఏలో మనం సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. ఇంకోటి నెక్స్ట్ లెసన్ వచ్చి డిస్క్రైబింగ్ నావిగేషన్ యూజింగ్ ద బ్రౌజర్. అంటే దీన్ని ఎస్ఏపి గ్యూఏ ఫర్ HTML అంటారు. అంటే ASAP బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ ని నేను బ్రౌజర్ ద్వారా కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు నేను ASAP బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ కి నేను ఎలా కనెక్ట్ అయ్యాను? ఈ ఎస్ఏపి లాగిన్ ద్వారా నేను కనెక్ట్ అయ్యాను. నేను అలా కాకుండా నేను బ్రౌజర్ ద్వారా కనెక్ట్ అవ్వాలి. బ్రౌజర్ ద్వారా అంటే సో ఇక్కడ లేదు, నేను మళ్ళీ అది చేసినప్పుడు చూపిస్తాను. సో ముందుగా మనం బ్రౌజర్ ద్వారా కనెక్ట్ అయ్యేటప్పుడు మనం PAM అనే వెబ్సైట్కి వెళ్ళి ఏ బ్రౌజర్స్ సపోర్ట్ చేస్తుందనే చూసుకోవాలి. యూ కెన్ కన్సల్ట్ ద PAM. ఎందుకు? ఫైండ్ అవుట్ విచ్ బ్రౌజర్ టైప్స్ ఆర్ సపోర్టెడ్. ఏ బ్రౌజర్ సపోర్ట్ చేస్తుందని చూసుకొని మనం ఆ బ్రౌజర్ ని నావిగేట్ చేసుకోవాలి. అది ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్ చేసేకే మనం బ్రౌజర్ ద్వారా మనం కనెక్ట్ అవ్వగలం. ఇదిగోండి ఈ విధంగా. ఇది మీకు నేను ఇప్పుడు ఎందుకు చెప్పలేకపోతున్నానంటే మనం పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్ లో ఒక స్టెప్ యాక్టివేట్ చేయాలి. ఆ పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్ ఆ స్టెప్ చేశాకే ఈ బ్రౌజర్ అనేది చేయగలము. అలాగే మీకు నిన్న ఒక ఎక్స్పెరిమెంట్ ఏదో ఉంది పెండింగ్ అని చెప్పాను కదా, అదొకటి పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ చేశాకే చేయాలి. అలాగే స్టాప్ లో మనము మెసేజ్ పంపాలి అన్నాను కదా, అది కూడా పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్ చేశాకే చేయాలి. అందువల్ల
ఇది మనం పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ అవ్వాకే ఈ SAP GUI ఫర్ HTML అనే దాని గురించి నేను చెప్పగలను, ఎలా యాక్టివేట్ చేయాలనేది. అంటే ఇది ఎక్స్పెరిమెంట్ ఏంటంటే మనకు చాలా క్లియర్ గా చెప్తున్నాడు. ఇదిగోండి, నావిగేట్ ఇన్ అన్ ASAP బేస్డ్ SAP సిస్టమ్ విత్ ఎ బ్రౌజర్ యూజింగ్ HTML. మీరు బ్రౌజర్ ద్వారా ABAP బేస్డ్ SAP సిస్టమ్ కి కనెక్ట్ అవ్వండి. దాన్నే SAP GUI ఫర్ HTML అంటారు. అది మీరు ఎలా నావిగేట్ అవుతారు? సో ఇక్కడ స్టెప్స్ అంతా ఏముండదు, మనకి ఇక్కడ, కానీ చాలా పెద్ద స్టెప్స్, పెద్ద ప్రాసెస్ అది. అంటే కొన్ని యాక్టివేట్ చేయాలి మనం బ్రౌజర్ ద్వారా. అదే ఇదిగోండి, జావా సిస్టమ్ కి మీరు లాగిన్ అవ్వాలంటే బ్రౌజర్ ద్వారా ఎలా అవుతారు. అంటే ABAP సిస్టమ్ లోకి లాగిన్ అవడానికి, జావా సిస్టమ్ లోకి లాగిన్ అవడానికి బ్రౌజర్ ద్వారా లాగిన్ అవుతారు. ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, జావా సిస్టమ్ కి మనం లాగిన్ అవడానికి బ్రౌజర్ యూజ్ చేస్తాము. ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటున్నాడు. ఆ రెండింటికి డిఫరెన్స్ చూడండి. రెండు సిస్టమ్స్ కి మీరు బ్రౌజర్ ద్వారా లాగిన్ అయ్యి రెండు సిస్టమ్స్ లో ఆ డిఫరెన్స్ ఏం గమనించారు, ఆ డిఫరెన్స్ ఏంటి అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోమని మనకి చెప్తున్నాడు. అదొక టాస్క్ చెయ్యండి. బ్రౌజర్ ద్వారా ABAP బేస్డ్ SAP సిస్టమ్ కి కనెక్ట్ అయ్యి ఎలా లాగిన్ అయ్యారు, అది కనెక్ట్ అవ్వడానికి ఏమేం చేశారు, అలాగే జావా సిస్టమ్ లోకి బ్రౌజర్ ద్వారా లాగిన్ ఎలా అయ్యారు, రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఆ రెండు మీరు తెలుసుకోండి అనేది చెప్తున్నాడు. ఆ రెండు ఎక్స్పెరిమెంట్స్ చేసుకోమని మనకు చెప్తున్నాడు. ఇంకా SAP బిజినెస్ క్లయింట్, ఇదిగోండి మనం ఆల్రెడీ ఇప్పుడు ఇన్స్టాల్ చేసేసినాం. ఇదిగోండి SAP బిజినెస్ క్లయింట్. ఇది కూడా ఇలాగా మనకి యాప్ ద్వారా SAP బిజినెస్ క్లయింట్ అనేది వస్తుంది. ఇంకోటి NWBC అంటాము, అంటే బ్రౌజర్ ద్వారా, అది కూడా మనకు బ్రౌజర్ ద్వారా వస్తుంది. ఇదిగోండి SAP బిజినెస్ క్లయింట్ ఫర్ HTML అంటే బ్రౌజర్, SAP బిజినెస్ క్లయింట్ ఫర్ విండోస్, ఇది విండోస్ లోనే ఇన్స్టాల్ చేయగలము. రెండిటికి డిఫరెన్స్ ఏంటి, ఇది కూడా మనం ఇన్స్టాల్ చేసి పెట్టాలి. కొంతమంది వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళు అడగతారు మాకు ఇది కావాలని. సో అందువల్ల ఈ రెండు మనం ఇన్స్టాల్ చేసి పెట్టేయాలి. సేమ్ ఇది కూడా SAP GUI ఫర్ విండోస్ లాగే విండోస్ మీదే సపోర్ట్ చేస్తుంది. కానీ ఏంటంటే మనం ఇది యూజ్ చేయము ఎక్కువగా. కానీ SD వాళ్ళు, FICO, MM, ABAP వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు యూజ్ చేసుకుంటారు. అది వాళ్ళ ఇష్టము, ఎవరైనా యూజ్ చేసుకుని. కానీ మన పని ఏంటి, అడ్మినిస్ట్రేటర్ పని ఏంటి, బేసిస్ అడ్మినిస్ట్రేటర్ పని. వాళ్ళకి ఏది కావాలి, మన కంపెనీలో ఏం చేయాలంటే SAP GUI ఫర్ విండోస్, SAP GUI ఫర్ జావా, SAP GUI ఫర్ HTML, SAP బిజినెస్ క్లయింట్, SAP బిజినెస్ క్లయింట్ బ్రౌజరు, ఇవి మనం ఇన్స్టాల్ చేసి పెట్టాలి. మన రోల్ అది. ఇన్స్టాల్ చేసి పెట్టేస్తే వాళ్ళు దాన్ని దేనికోసమైనా యూజ్ చేసుకొని, మనకు అది అవసరం లేదు. యూ క్యాన్ ఓన్లీ వర్క్ ఇన్ వన్ విండో సెక్షన్ ఎట్ ఎ టైమ్ ఇన్ SAP సిస్టమ్. రాంగ్. మనం సెక్షన్స్ ఓపెన్ చేసుకోవచ్చు, ఒకే విండోలో పని చేయడానికి కుదరదు. ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసాము, ఇది ఒక్క స్క్రీన్ లోనే ఉంటారా, న్యూ విండో ఓపెన్ చేసుకుని ఇంకో స్క్రీన్కి వెళ్ళగలము. అదే ఇంకోటి ఓపెన్ చేయవచ్చు ప్రోగ్రామ్ మనం. అలాగే SAP సిస్టమ్ లో కూడా నిన్న చూపించాను మీకు. మనం ఎన్ని విండోస్, ఇదిగోండి ఇప్పుడు కూడా చూపిస్తాను. ఇదిగోండి ఒక ప్రోగ్రామ్ లో ఉన్నాం మనము. ఇదిగోండి ఇప్పుడు నేను సిస్టమ్ న్యూ GUI విండో, ఇంకో విండో ఓపెన్ చేస్తున్నాను. సో అంతే, ఇది రాంగ్. ఇక్కడ ఏం అడుగుతున్నాడు, మీరు ఒకే విండో ఓపెన్ చేసుకుని ఒకే విండోలోనే పని చేయగలరా అని అడుగుతున్నాడు. కాదు కదా, రాంగ్. విచ్ ఆఫ్ దీస్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, కింద ఉన్న స్టేట్మెంట్స్ ABAP బేస్డ్ SAP సిస్టమ్ క్లయింట్ కి సంబంధించింది ఏంటి? ఏ క్లయింట్ రిప్రజెంట్ ఏ కంప్లీట్ ఇండిపెండెంట్ బిజినెస్ ఎంటిటీ. క్లయింట్ అంటేనే ఒక బిజినెస్. క్లయింట్ లోపల యూజర్స్ ఉంటారు, వాళ్ళ డేటా అంతా ఉంటుంది. నాకు తెలిసి ఇది కరెక్ట్. ఏ క్లయింట్ హ్యాస్ హిస్ ఓన్ డేటాబేస్. ప్రతి క్లయింట్ కి ఓన్ డేటాబేస్ అని లేదు, అన్ని క్లయింట్స్ కి ఓన్ డేటాబేస్ ఉంటుంది. ఏ క్లయింట్ కరెస్పాండ్ టు ఏ కస్టమర్. ఏ క్లయింట్ మే రిప్రజెంట్ అన్ ఎంటైర్ కంపెనీ. ఒకసారి చూద్దాం దీనికి ఆన్సర్ ఏంటనేది. ఓకే, షార్ట్ కట్ లో మనం /NAND యూజ్ చేయొచ్చు, /NEX యూజ్ చేయొచ్చు. ఇది రాంగ్, క్వశ్చన్ మార్క్ అనేది ఉండదు. ఇది కరెక్ట్, /N T కోడ్కి వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ గా SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ కి T కోడ్ ఇచ్చి డైరెక్ట్ గా లాగిన్ అవ్వచ్చు. అలాగే ఈజీ యాక్సెస్ మెనూ నుంచి ఇది కూడా మనం యాక్సెస్ అవ్వచ్చు. నాకు తెలిసి ఇది ఒక్కటే రాంగ్ ఇందులో. SAP GUI ఫర్ HTML యూజ్ చేసి మీరు ABAP బేస్డ్ SAP సిస్టమ్ కి, జావా బేస్డ్ SAP సిస్టమ్ కి రెండింటికి కనెక్ట్ అవుతారా అని అడుగుతున్నాడు. నాకు తెలిసి ఇది రాంగ్. అంటే
జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ కూడా బ్రౌజర్ నుంచే లాగిన్ అవుతాము. కానీ అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ కి ఈ ఎస్ఏపి గ్యూఐ ఫర్ HTML అనేది యూజ్ చేస్తాము. సో చూద్దాం దీనికి ఆన్సర్ ఏముంది అనేది. విచ్ వర్షన్ ఆఫ్ ఎస్ఏపి బిజినెస్ క్లయింట్ ఆర్ అవైలబుల్? ఎస్ఏపి బిజినెస్ క్లయింట్ ఫర్ విండోస్, ఎస్ఏపి బిజినెస్ క్లయింట్ ఫర్ HTML, ఈ రెండే ఉన్నాయి ఎస్ఏపి బిజినెస్ క్లయింట్ లో. ఇదిగోండి ఫాల్స్ చెప్పాను కదా, ఎన్ని విండోస్ అన్నా మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఇదిగోండి క్లయింట్ అంటే ఒక కంపెనీ లాంటిది, అలాగే క్లయింట్ ఎంటైర్ కంపెనీ, డేటాబేస్ కస్టమర్ కాదు. డి కరెక్ట్. ఇదిగోండి అన్ని కరెక్ట్, ఇది ఒక్కటే రాంగ్, క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి. ఇదిగోండి మనం ఎస్ఏపి గ్యూఐ ఫర్ విండోస్, ఎస్ఏపి గ్యూఐ ఫర్ జావా, ఎస్ఏపి గ్యూఐ ఫర్ HTML ఈ మూడు యూజ్ చేసి అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ కి కనెక్ట్ అవ్వగలము. జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ కోసం యూజ్ చేయము. ఎస్ఏపి గ్యూఐ ఫర్ విండోస్, ఎస్ఏపి గ్యూఐ ఫర్ జావా, ఎస్ఏపి గ్యూఐ ఫర్ HTML ఈ మూడు మనం జావా సిస్టమ్ కోసం యూజ్ చేయము. అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ కి కనెక్ట్ అవ్వడానికే యూజ్ చేస్తాము. ఇదిగోండి ఈ రెండు. సో మనకు కంప్లీట్ అయిపోయింది. సో మనకి కొన్ని పెండింగ్ ఉన్నాయి. అది ఎస్ఏపి గ్యూఐ ఫర్ HTML పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్ తర్వాత చెప్పాలి. అలాగే ఓకే, అక్కడ కస్టమ్ టెస్ట్ ఏమేమి పెండింగ్ ఉన్నాయంటే ఎస్ఏపి గ్యూఐ ఫర్ HTML ఉంది, ఇక్కడ ఇమేజ్ పెట్టుకోవచ్చు. ఇదొకటి. ఇదిగోండి ఇక్కడ మనము డబుల్ క్లిక్ ఇచ్చాక ఇక్కడ టెస్ట్ ఇమేజ్, ఇదొక పెండింగ్ ఉంది. 3 టాపిక్స్. ఎస్ఏపి సిస్టమ్ స్టాప్ చేసినప్పుడు మనం మెసేజ్ అది పంపాలి, అదొక టాపిక్. 4 టాపిక్లు పెండింగ్ ఉన్నాయి మనకి. ఎందుకు పెండింగ్ అంటే అది మనం పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ చేసాకే చేయగలం కాబట్టి ఆ టాపిక్స్ మనం పెండింగ్ చేసి పెట్టుకున్నాం అంతే. త్వరగా మనకి ఇక్కడ వరకు కంప్లీట్ అయింది. సో మీకు నేను ఇస్తాను లిస్టు, మీకు నెక్స్ట్ సాటర్డే సండేకి మీరు ఏమేమి చేయాలి కరెక్ట్గా ఎగ్జాక్ట్ గా ప్లానింగ్ లిస్ట్ మీకు ఇస్తాను, అవి మీరు కంప్లీట్ చేసుకోండి. సో నెక్స్ట్ మనకి ఇది అయ్యాక మనం నెక్స్ట్ చేయాల్సిన టాపిక్ ఏంటంటే నేను పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్. మనం నెక్స్ట్ చేసే టాపిక్ ఏంటంటే నెక్స్ట్ యూనిట్ ఏంటంటే మన పని పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్.